ఈరోజు ఏమి ఉండదమ్మా, ఇంట్రో బ్యాచ్ ఇది. అంటే అసలు మీ బ్యాచ్ ఎలా జరగబోతుంది, వాట్ ఈజ్ వాట్, ఫ్యాకల్టీ ఎవరు వస్తారు, టీచింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కొక్క ఫ్యాకల్టీ వచ్చి అందరూ ఒకే టాప్ నేనంతా మొత్తం కంటెంట్ చెప్పేసి మళ్ళీ వేరే ఫ్యాకల్టీ అదే రిపీట్ చేయకుండా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క విషయం గురించి మాట్లాడతారు. వేటి గురించి మాట్లాడతారని నేను జస్ట్ సమ్మరీ ఇచ్చి వెళ్ళిపోతాను. ఓకేనా, లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాచ్ సిఏ సిఎంఏ ఇంటర్ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసి వచ్చి ఉండొచ్చు కొంతమంది మేము ఆల్రెడీ ఒక గ్రూప్ రాయించామమ్మా. గ్రూప్ వైజ్ కోచింగ్ ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా ఒక ఫ్యాకల్టీ మాట్లాడతారు. గ్రూప్ వైజ్ కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సిఏ కానీ సిఎంఏ కానీ. అంటే ఆల్రెడీ ఒక గ్రూప్ రాసి ఇంకో గ్రూప్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్ ఒక గ్రూప్ కంప్లీట్, అంటే గ్రూప్ 2 రాసి ఉంటారు, ఇది గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 1కి వచ్చారు. ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ రాసేసారు, ఐ థింక్ 5 days అవుతుంది అంతే. నెక్స్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాశారు లాస్ట్ సండే, వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఇమీడియట్గా బ్యాచ్ పెట్టాల్సిన రీజన్ ఏంటి, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఒక 4-5 daysలోనే అంటే మేము ఎప్పుడు బ్యాచ్ ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. దానివల్ల సిలబస్ ఎర్లీగా కంప్లీట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం రివిజన్ టైం ఎక్కువ వస్తుంది, దానివల్ల పాస్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. చూసినట్లయితే 90% పాస్ పర్సంటేజ్ ఉంది. అది ఎందుకు, దానివల్ల రీజన్స్ ఏంటి, అవన్నీ కూడా నేను మాట్లాడతాను, ఫ్యాకల్టీ కూడా మాట్లాడతారు. ఫస్ట్ మీ బ్యాచ్ అయితే సిఏ సిఎంఏ ఇంటర్ బ్యాచ్. సిఏ సిఎంఏ 2 డిఫరెంట్ కోర్సెస్ అన్న. ఒకప్పుడు ఏమయ్యేదంటే సిఏ క్లాస్లో సిఎంఏ కూడా మెర్జ్ చేసి చెప్పేసేవాళ్ళు, వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు. సిఏకి సపరేట్ బ్యాచ్ రన్ అవ్వాలి, సిఎంఏకి సపరేట్ బ్యాచ్ రన్ అవ్వాలి. ఎందుకు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సిలబస్ స్లైడ్లో. మెటీరియల్ కూడా సపరేట్ ఉండాలి. ఫౌండేషన్ అయి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంటర్లో గ్రూప్ అయి వచ్చి ఉంటారు. 3 levels ఉంటాయి రెండిట్లోనూ. బట్ సిలబస్ అనేది ఒకటే, కొన్ని సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిటి తీసుకున్నారు, సిఏకి సిఎంఏకి సిలబస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ తీసుకున్నారు, సిఏ సిలబస్ సిఎంఏ ఇంటర్ సిలబస్ వైట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు 2 చేసేవాళ్ళు అయితే ఇబ్బంది లేదు. ఎక్స్క్లూజివ్లీ సిఏ చేసేవాళ్ళు సిఎంఏ క్లాస్లో కూర్చోలేరు, వాళ్ళకి సపరేట్ షెడ్యూల్ వేయాలి, సపరేట్ మెటీరియల్ ఇవ్వాలి. సో ఆ కేర్ తీసుకుంటాం మేము. ఏంటి స్పెషాలిటీ అసలు, టార్గెట్ అకాడమీ ఎలా వచ్చింది, ఎందుకు ఇక్కడే జాయిన్ అవ్వాలి అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాం. స్క్రీన్ షేర్ మళ్ళీ చేద్దాం. రైట్, డౌట్ సెషన్ అన్ని లాస్ట్లో తీసుకుంటారు. ఈరోజు ఎలాగో ఉంది కదా ఫుల్ డే. వై ఎందుకు టార్గెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, అసలు కోచింగ్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలనేది మాట్లాడదాం. వైల్ వి ఆర్ స్టడీ సిఎంఏ, మా కోచింగ్ ఎలా ఉండేది అంటే ఇన్స్టిట్యూట్స్ పెద్ద ఉండేవి కాదు, జస్ట్ ఓన్లీ ఫ్యూ ఇన్స్టిట్యూట్సే ఉండేవి, చాలా తక్కువ ఉండేవి. వెళ్తే వాటికే వెళ్ళాలి, వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి. ఇంకా వాళ్ళు బాగున్నా బాగోకపోయినా జడ్జ్మెంట్ ఏమి ఉండదు మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. బట్ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, అవేంటో కూడా ఇప్పుడు చెప్పేస్తాను ఆన్ రికార్డ్. మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చాలామంది వచ్చేసారు. ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయినాయి. అంటే స్టూడెంట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అదే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మాకు ఆప్షన్ లేదు కాబట్టి డెఫినెట్లీ అది చూస్ చేసుకునే వాళ్ళం, వాళ్ళు ఎంతో కొంత చెప్పేవాళ్ళు, మిగతాది మేము చదువుకునే వాళ్ళం అయిపోయేది. ఎప్పుడైతే ఆప్షన్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అన్ని డ్రెస్సులు బాగున్నాయి, అప్పుడు ఏ డ్రెస్ తీసుకోవాలనేదే కన్ఫ్యూజన్. అప్పుడప్పుడు తీసుకోకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి. అన్ని డ్రెస్సులు బాగాలేదు, ఒక్కటే బాగుందంటే అది పిక్ చేసుకుంటాం, హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఇంటికి వెళ్తాం. సో అలాగే ఇక్కడ కూడా అంతే. రీజన్ ఏంటి సార్ అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు. ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ మాకు అడ్మిషన్స్ దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ మేము ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం, అదేదో చిన్న ఇన్స్టిట్యూట్ అంట, ఫీజు కట్టించుకున్నారు, క్లాసెస్ మధ్యలోనే ఆపేశారు, వాళ్ళు ఫ్యాకల్టీ దొరకలేదనో ఏదో సంథింగ్ ఏదో చెప్పారు సార్, ఫీజు రిఫండ్ కూడా ఇవ్వలేదు, ఆరు ఎంతో కొంత రిఫండ్ ఇచ్చారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఫస్ట్ అవాయిడ్ చేశారు. ఎలా తెలుసుకోవాలి సార్ నేను క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ అకాడమీ తీసుకోండి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, డైలీ 10 classes అప్లోడ్ అవుతూ ఉంటాయి, అంటే క్లాసెస్ జరుగుతుంటేనే కదా. సో నెక్స్ట్, ఆన్లైనా
ఫేస్ టు ఫేసా రికార్డింగా ఇవి కూడా చెక్ చేసుకోండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఫేస్ టు ఫేస్ ఉండదు, జస్ట్ ఒక చిన్న రూమ్లో కూర్చొని వాళ్ళు ఆన్లైన్ చెప్తూ ఉంటారు జూమ్లో. అవి మీరు ప్రిఫర్ చేస్తే చేయండి. బట్ అవి కూడా ఎలా ఉంటాయంటే అలాంటి ఇన్స్టిట్యూట్స్తో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్తో ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండదండి. 10 అంటే 10 అంతే క్లాస్, షెడ్యూల్ అంటే షెడ్యూల్ అంతే. ఆ టైంకి ఫ్యాకల్టీ రావాలి, చెప్పాలి, ఆ క్లాస్ రికార్డ్ అవుతుంది, మళ్ళీ స్టూడెంట్ మిస్ అయినా సరే స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ వల్ల ఏంటంటే సార్కి స్టాఫ్ ఉంటారు జనరల్గా, వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళు అనుకుంటే క్లాసు లేదంటే లేదు, ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండదు. ఇప్పుడు మేము అలా కాదు, వీఆర్ బోర్న్ టు వర్క్. మా వెనకాల ఒక 10 మంది టీం ఉంటారు, వాళ్ళందరూ మార్నింగ్ 8కి లేచి రోజు బ్యాచ్ అంటే అన్ని ప్రిపేర్ చేసి సిస్టమ్స్ అన్ని అరేంజ్ చేసి మీరు చూస్తుంటారు కింద బుక్స్ అన్ని తీసుకొచ్చి. ఇప్పుడు నేను లేదు 10 క్లాస్ క్యాన్సిల్, నాకు బాగాలేదు హెల్త్ అని 11 కంటే కుదరదు. నా తర్వాత లైనప్ అయి ఉన్నాయి, ఒక 5-6 ఫ్యాకల్టీ లైనప్ ఉంది, ఏది డిస్టర్బ్ అవ్వదు, బోర్న్ టు వర్క్. ఈవెన్ దో ఫీవర్ వచ్చినా వచ్చి చెప్పాల్సింది. అది ఇండివిజువల్గా ఒక చిన్న ఇన్స్టిట్యూట్స్, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్లో అది ఉండదు. వాళ్ళు ఏదో క్లాస్ రికార్డ్ చేస్తారు, ఇచ్చేసి విను అంటారు. అదొకటి చెక్ చేసుకోండి. గ్రూప్ వైజ్ కోచింగ్ సార్ మాట్లాడతారు, బట్ ఒక పాయింట్ నేను ఎందుకు అది ఇంట్రడ్యూస్ చేశానంటే, ఒకప్పుడు మా జనరేషన్ వేరు, స్మార్ట్ ఫోన్స్ ఏం లేవు, ఉంటే చదువు లేకపోతే లేదు. ఇప్పుడు అలా కాదు, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి. స్టూడెంట్స్ మేబీ అంత సిలబస్ని బర్డన్ ఫీల్ అవుతున్నారు, అందుకని అసలు వదిలేస్తున్నారని నా ఫీలింగ్. ఒక్కొక్కటి చదువుకోండి, ఇబ్బంది ఏముంది. 2 గ్రూపులు కోచింగ్ తీసుకున్నా మా బ్యాచ్లో చాలా మంది ఒక్కొక్క గ్రూపే రాశారు, బట్ ఆ సెకండ్ గ్రూప్ రాసేటప్పుడు మొత్తం మర్చిపోయారు, ఏదో చాలా కష్టపడ్డాను. అందుకని ఒక్కొక్క గ్రూప్ తీసుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది, పాస్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. అన్లిమిటెడ్ యాక్సెస్ ఎందుకు ఇచ్చారు సార్, మార్కెట్ని క్రాష్ చేయడానికా? లేదండి, ఒకప్పుడు జరిగింది ఇది. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో వాళ్ళు కూడా రికార్డింగ్స్ ఇచ్చేవాళ్ళు క్లాస్ మిస్ అయితే అని, వాటిని మిస్యూజ్ చేశారు స్టూడెంట్స్. వాటిని మళ్ళీ వీళ్ళు రికార్డ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం చేశారు. ఈ రోజుల్లో అది లేదండి, ఫ్రీగా ఇచ్చినా చూడరు. మొత్తం క్లాసెస్ నేను అలా పెడతాను, అవి తీసుకుని చూసే ఓపిక లేదు స్టూడెంట్కి. మిస్యూజ్ అనే కాన్సెప్ట్ ఉండదండి. సో ఏదో 1, 2, 3 మనీ లేని వాళ్ళు పాపం అలా చేయొచ్చు, కానీ అది ఓకే, ఫైన్. ఎడ్యుకేషన్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్లో వెళ్ళాలి. అందుకని నాకు గట్టి నమ్మకం, అవి అలా బయట అలా పెట్టేసినా నా క్లాసెస్ రికార్డ్ ఇవి, అవి చూసే వాళ్ళు ఉండరు. ఏమో మెటీరియల్ అప్డేట్ అవ్వలేదేమో, పాతవి కదా ఈ వీడియోస్, ఎంత తక్కువ రేటుకి మళ్ళీ కొత్త వీడియోస్ వస్తున్నాయి కదా, అందుకని అన్లిమిటెడ్ ఇచ్చేసాం. పాస్ అయ్యేంత వరకు ఏ బ్యాచ్ అయినా ఎప్పుడైనా వచ్చి కూర్చోవచ్చు, ఒకసారి ఫీజు కడితే. ఎడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మాకు చాలా ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. కొంతమంది పిల్లలు రాస్తున్నారు, కొంతమందిని గట్టిగా తీసుకొచ్చి రాపిచ్చేస్తున్నాం. ఎందుకంటే వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్కి వెళ్ళకపోతే చాలా వరకు సార్ అవి వరకు రాయండి, వచ్చినా రాకపోయినా రాస్తూ ఉంటే ఏమైందంటే ఎగ్జామ్కి వెళ్తారు ఫస్ట్ కంఫర్టబుల్గా, ఏదో ఒకటి రాసాం చాలా రోజుల నుంచి, ఒక 1 మంత్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాం అని ఒక అలవాటు, ఒక ప్యాటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ ఒక రోజు రన్నింగ్ చేసామమ్మా, 2వ రోజు ఏమవుతుంది, ఎక్స్ పెయిన్ వస్తుంది. ఏది ఫస్ట్లో అంతే ఉంటుంది, అలవాటు అయిన వరకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే మీకు అలవాటు చేస్తాం ఎగ్జామ్స్ ప్యాటర్న్. అదే టైంలో ఏంటి, మీరు వచ్చినా రాకపోయినా ఆ టైం వచ్చి కూర్చొని ఎంతో కొంత వచ్చింది రాసి వెళ్తే మీకు అర్థమవుతుంది, స్టడీస్ వైపు బ్రెయిన్ వెళ్తుంది, డిస్ట్రాక్ట్ అవ్వరు. అంతేగాని ఆ రివిజన్ ఎగ్జామ్ వల్ల 100 మార్క్స్ 100 వచ్చేస్తారు కాదు, డిస్ట్రాక్షన్ నుంచి బయటకు వస్తుంది. అంటే ఒక ఎన్వైరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, నేను చదవాలి అని ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది బ్రెయిన్లోకి ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల. అరే నేను ఎంత రాయలేకపోతున్నాను, ఏదో రాయాలి, చదవాలి. అందుకని అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అమ్మ, మీకు అది ఎలా తెలుస్తుంది సార్, ఎలా కనిపెట్టాలి సార్ అంటే డెమో వీడియోస్ ఉంటాయి, వాటిల్లో కూడా అవి విని ఎలా కనిపెట్టాలి సార్ అంటే, ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేటప్పుడు మీకు రాని డౌట్ కూడా ఫ్యాకల్టీయే క్రియేట్ చేసి ఇక్కడ ఈ డౌట్ వస్తుంది, ఇక్కడ ఈ డౌట్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ డౌట్ ఫీల్ అవుతారు, ఇలా చెప్తూ ఉంటాడు. అంటే మీనింగ్ ఏంటి, గాట్ అన్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ పాత బ్యాచ్లో వాళ్ళు ఆ డౌట్ అడిగారు, అలా కనిపెట్టేయచ్చు. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డా కాదా అనేది అది పారామీటర్. సో మీకు టీచింగ్ చేసినప్పుడు మా డెమో వీడియోస్ చూడండి, కాన్సెప్ట్ దగ్గర ఈ చాలా మంది పిల్లలు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఎలా తెలిసింది దీనికి, ఆల్రెడీ చూస్తున్నాడు. సో అది. అండ్ మెటీరియల్ ఆల్రెడీ మీకు ఇచ్చాము, జాయిన్ అవ్వకముందే ఒక మెటీరియల్ ఇచ్చేస్తాం, స్టాండర్డ్ కలర్డ్ మెటీరియల్ ఉంటుంది. అది సార్ మాట్లాడతారు వాటి గురించి, నేను సమ్మరీ చెప్తున్నాను అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడతారు కమింగ్ ఫ్యాకల్టీస్. అండ్ కవరేజ్ ఆఫ్ ఎంటైర్ సిలబస్ చాలామంది మొత్తం మాకు మా రోజుల్లో మొత్తం సిలబస్ చెప్పలేదండి, వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి.
ఇక్కడ అలా కాదు, మీకు ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళి అంత సిలబస్ కవర్ చేస్తాం. అది మీకు చెక్ చేసి టిక్ పెట్టి చూపిస్తాం ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇవి మేజర్ పాయింట్స్ అండి. ఇవన్నీ చూసుకునే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఇక్కడ రాలేదు పాయింట్, నేను చెప్పాలనుకున్నది ఫస్ట్ థింగ్, డెమో చూసే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇది డెమో లాగా కన్సిడర్ చేయను నేను. మీకు యూట్యూబ్లో మా క్లాసెస్ ఉంటాయి పాతవి, చూడండి ఫాస్ట్ ట్రాక్ జరిగిందా లేదా, ఒక క్లాస్ చూడండి. సో ప్రతి ఫ్యాకల్టీ చూసి మీకు అర్థం అవుతున్నాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, అంటే డెమో చూసి జాయిన్ అవ్వాలి కదా అని ఒక 5 days వెయిట్ చేస్తే అప్పటికి అయిపోతుంది. మీరు చూసారు లేదో సీట్లు తక్కువే ఉంటాయి మాకు. అండ్ ఇంకొకటి, డెమో ఎలా చూడాలి సార్ అంటే, యూట్యూబ్ ఓపెన్ చేసేసి మా పాత ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కానీ ఒక క్లాస్ చూస్తే అర్థమైపోతుంది ప్రతి ఫ్యాకల్టీది. ఎనఫ్. డెమో చూసే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే బిల్డింగ్ని చూసో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని చూసో జాయిన్ అవ్వద్దు. అది కూడా చూడండి, డెమో చూసి జాయిన్ అవ్వండి. ఫ్యాకల్టీ ఎవరు ఏంటి ఎలా చెప్తారు, ఆ పేర్లన్నీ అవసరం, మాకు ఆ క్లాస్ ఇవ్వండి చాలు. ఆయన పేరు నాకెందుకు సార్, ఆయన డీటీ చెప్తున్నారు, ఆ డీటీ చెప్పి ఆయన క్లాస్ ఇవ్వండి. ఆ డీటీ చెప్తుందో నాకు అర్థం అవుతుంది లేదా నేను చెప్తాను. నా పేరు ప్రవీణ్ అమ్మ, ఎక్కడ చెప్పలేదు చూడండి, నా క్లాస్ స్పీక్స్. మా యూట్యూబ్లో డీటీ చెప్పే ఆయన క్లాస్ అర్థమైంది అనేది మాట్లాడు. మీకేం కావాలి, డీటీ క్లాస్ కావాలి, అవి చూడండి, అవి జాయిన్ అవ్వండి. బిల్డింగ్ కాదు కదా, కోర్స్ వీ హ్యావ్ టేకెన్ ఎ గ్రేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ నేను ఎక్కడ డిస్ప్లే చేయను చూడండి. ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా సరే నేను ఎక్కడ చెప్పాను అవి, అండ్ ఇంత పెద్ద స్టాఫ్ ఉన్నా ఎక్కడ డిస్ప్లే చేయను అవి. ఏ అడ్వర్టైజ్మెంట్ చేయను నేను, ఓన్లీ నా క్లాసెసే ఇస్తాను మీకు. ఇవి చూసి జాయిన్ అవ్వండి. కావాలంటే చూడండి, మా స్టాఫ్ నుంచి కూడా మా క్లాసెస్ వస్తాయి అంతే. మాకు ఈ బిల్డింగ్ ఉంది, మాకు ఇంత ఉంది అంత ఉంది, ఏ ఆటో మీద యాడ్ కానీ ఎక్కడ ఏం కనిపించవు. బికాస్ అవి స్టూడెంట్ని మోసం చేయడానికే మోస్ట్లీ. మేబీ మేము కూడా చేసినప్పుడు నేను అవి చూడండి కానీ క్లాసెస్ చూసే జాయిన్ అవ్వండి అంటాను. దట్ ఈస్ ద పాయింట్. సో ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది, వెరీ సింపుల్ పాయింట్ అండి. స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు సార్ అంటే, టెంప్టింగ్ చేసేస్తారండి. డెమోలు చూపించారు, ఇవి చూపించి పాత స్టూడెంట్స్ ఇంత అని ఫోటోలు వేస్తారు. నువ్వు వేయచ్చు ఒక 4-5 ఫోటోలు తీసేసుకోండి, సో ఇంతమంది అంతమంది అని చెప్పి. సో అవి కొంతవరకే కన్సిడర్ చేయండి. సో కొంతవరకు మాత్రమే ఏంటి పాస్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అండి, ఎవరో ఒక అబ్బాయి పాస్ అయ్యాడంటే మనం పాస్ అవుతున్నట్టు కాదు. సపోజ్ అది కూడా ఒక కొంతవరకు కన్సిడర్ చేయవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సపరేట్ అండి. ఎందుకు అంటే మా టార్గెట్ అకాడమీలో మేము పెట్టుకున్నది తక్కువ స్ట్రెంత్ పెట్టుకుందాం, క్లాస్లో ప్రతి స్టూడెంట్ని ఫోకస్ చేయాలి ఫ్యాకల్టీ, ప్రతి స్టూడెంట్ని. అంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ నేమ్ తెలిసి ఉండాలి, అతను ఎలా చదువుతాడు, అతను ప్రాబ్లమాటిక్ ఇష్టమా, థియరీ ఇష్టమా, ఎక్కడ ఆగిపోయాడు ఏంటి. ఎందుకంటే ఈ రోజుల్లో చదవడం అంటే మామూలు విషయం కాదు, అది ప్రొఫెషనల్ కోర్స్. దట్స్ వై స్టూడెంట్ని ఒకవేళ ఆగిపోతే ఫ్యాకల్టీ కంఫర్ట్ ఉండాలి, ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఏదో ఒక 10th క్లాస్ స్కూల్ లాగా కానీ ఇంటర్ లాగా కానీ ఉండకూడదు. ఫ్యాకల్టీ మీరు ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది మా స్టాఫ్తో కానీ మా స్టూడెంట్స్తో కానీ. ఎందుకు సార్ అంటే, అప్పుడే స్టూడెంట్ ఆగిపోయినప్పుడు కూడా కంఫర్టబుల్గా మాట్లాడగలడు. నాకు ఈ ప్రాబ్లం ఉంది అందుకని నేను రావట్లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అందుకని నేను ఈ క్లాస్ అటెండ్ అవ్వట్లేదు అని సాల్వ్ చేసినప్పుడు మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అలాంటి ఇండివిజువల్ ఫోకస్ లేకపోతే ఈ రోజుల్లో కష్టం. ఏమవుతుంది సార్ ఇండివిజువల్ ఫోకస్ లేకపోతే అంటే, క్లాస్లో ఉంటారు ఒక 100 మంది, పాస్ అయ్యేది 10 మంది, మిగతా 90 సంగతి ఏంటి? వాళ్ళ దగ్గర కూడా ఫీజు తీసుకున్నారుగా, వాళ్ళని ఏం పట్టించుకోరండి. మీ క్లాసులు చెప్పాం, వీళ్ళు పాస్ అయ్యారుగా, వాళ్ళు ఎందుకు పాస్ అవ్వలేదు అంటారు. నువ్వు అడిగావా పిలిచి అసలు ఎందుకు క్లాసులు వినలేదు, వారు ఎందుకు ఎగ్జామ్ రాయలేదు, ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు అడిగావా అతను పిలిచి? ప్రతి మనిషికి ఒకటే సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉండదు, ఒకటే ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి థియరీ రాకపోవచ్చు, కొంతమందికి ఆ ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు మేము చెప్పేది, ఇలాంటివన్నీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి. ఇలాంటివన్నీ నువ్వు పిలిచి ఇండివిజువల్గా మాట్లాడినప్పుడే తెలుస్తుంది సార్. అది మేము ఎస్టాబ్లిష్ చేసాం. అందుకని మాకు అందరికీ 10 పాస్ అయ్యి 90 ఫెయిల్ అయితే, మాకు 90 పాస్ అయ్యి 10 ఫెయిల్ అవుతుంది. రీజన్ అదే అండి. సో వేరే ఇన్స్టిట్యూట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా పిలిపించుకున్నాం మేము, వచ్చారు, మేము పిలిపించుకోలేదులే, వాళ్ళని కూడా పాస్ చేసి చూపించాం. రీజన్ ఏంటి సార్, వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే, అందరి ఇన్స్టిట్యూట్స్కి అదే చెప్పేది నేను. ఇప్పుడు పాత జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళని ఇండివిజువల్గా మోటివేట్ చేసి చదివిస్తేనే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు తప్పు కాదు. ఎన్విరాన్మెంట్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వాటన్నిటి నుంచి కొంచెం దూరం తెచ్చి చదివించుకోవాలి. అవి కూడా ఉండాలి, చదువు కూడా ఉండాలి. అది ఫ్యాకల్టీ మాత్రమే చేయగలరు, ఎవరు చెప్పినా విండు.
ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్తో ఆ బాండింగ్ క్రియేట్ చేయగలగాలి, వినేలాగా బాండింగ్. సో ఇన్స్పైర్ చేయాలి, ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయాలండి. అండ్ సరే, మొత్తం కవర్ చేశానండి, మన టైం అయిపోయినట్టుంది. సిలబస్ ఒకసారి సార్ వాళ్ళు చెప్తారు, ఇవన్నీ అవి కూడా చెప్తారు. మా సిఏ సిఎంఏ గ్రూప్ 1లో 3 సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ ఒకటే, అక్కడ అకౌంటింగ్ ఉంది, ఇక్కడ అకౌంటింగ్ ఉంది, కానీ సిలబస్ వేరు. అక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది, కానీ సిలబస్ వేరు. అక్కడ టాక్సేషన్ ఉంది, ఇక్కడ టాక్సేషన్ ఉంది, సిలబస్ ఒకటే. అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంది, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, కాస్టింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రెండు ఉన్నాయి. చూడండి, రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు సిఎంఏలో. అక్కడ ఒక గ్రూప్లోనే పెట్టేశాడు మొత్తం. అక్కడ ఆడిట్ ఉంది, ఇక్కడ అకౌంట్స్తో పాటు ఆడిట్ ఉంది. అక్కడ ఎఫ్ఎం అండ్ ఎస్ఎం ఉంది, ఇక్కడ ఎఫ్ఎం అండ్ బిడిఏ అని ఉంది. సో అంటే ద థింగ్ ఈస్, సబ్జెక్ట్స్ ఒకటే, ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ఒక మెటీరియల్ ఇద్దరికి కలిపి ఒకే మెటీరియల్ ఇస్తే వర్కౌట్ అవుతుందా? నో. ఇద్దరికి కలిపి కొన్ని క్లాసెస్ కంబైన్డ్గా చెప్పగలమా? నో. మేబీ నా సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుంది, టాక్సేషన్. రెండు ఒకటే దగ్గర ఉన్నాయి, అది గ్రూప్ 1, ఇది గ్రూప్ 1, ఇది ఒకటే సిలబస్. మిగతా ఏ సబ్జెక్టు వర్కౌట్ అవుతుందండి, ఒకే ఒక సబ్జెక్ట్, అది నా సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుంది అంతే. మిగతా ఏవి అంటే నా క్లాస్ మాత్రమే కంబైన్డ్గా కూర్చుంటారు, మిగతా క్లాస్ అన్ని సపరేట్ కూర్చోవాలి. దట్ ఈస్ ద రీజన్. సో అవి. అండ్ అందరికి తెలిసిందే, వీటి గురించి కూడా మాట్లాడతారు సారు. క్లాసెస్ ఆన్లైన్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. డౌట్స్ క్లారిఫికేషన్, ఇండివిజువల్ ఫోకస్ ఉంటుందండి. అది నేను తర్వాత చెప్తాను, డౌట్స్ ఎలా ఏంటి అని. ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం మనం డౌట్స్కి. మెటీరియల్, కలర్డ్ మెటీరియల్ వస్తుంది మీకు. ఈ మెటీరియల్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడతారు, ఎలా చేస్తాం ఏంటి అనేది. నెక్స్ట్ వన్, ఎగ్జామ్స్ ఆల్రెడీ మాట్లాడాం దాని గురించి. అండ్ నెక్స్ట్ సార్, ఈ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఎస్ఏపి కూడా అడిషనల్గా మీకు పాస్ అయిన తర్వాత నేర్పిస్తాం ఫ్రీగా. అవన్నీ కూడా మీకు 30,000 పైన అవుతుంది బయట తీసుకోవాలి. సో ఎంసీక్యూస్ సార్, మీకు ఎంసీక్యూస్ ఉంటాయి సిఏ సిఎంఏకి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవే ఈ మధ్య ట్రిక్కీగా వస్తున్నాయి. స్క్రిప్ట్ పేపర్ కంటే ఎంసీక్యూ పేపర్ డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు. సో బ్రాంచెస్ మాకు గుంటూరులో, హైదరాబాద్లో బ్రాంచెస్. ఇది ఓవరాల్గా. అండ్ రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఒకవేళ ఇది చాలా ట్రై చేసి ఫెయిల్ అయ్యారు, అలా వదిలేకుండా వాళ్ళని వితౌట్ కోచింగ్ ఫీస్ సిఎంఏఎస్ఐ కానీ ఏసీసీఐ కానీ ఇస్తాం మేము, ఇంటర్నేషనల్ కోర్స్. అవి కొంచెం ఈజీగా ఉండే ఛాన్సెస్. ఇవి ట్రై చేసి ఫెయిల్ అవుతాయి, అలా వదిలేయం మేము ఏ స్టూడెంట్ని. మాక్సిమం పాస్ చేయిస్తాం, ఒకవేళ ఫెయిల్ అయితే అవి కూడా ఇస్తాం. ఫ్రీ ఆఫ్ కోచింగ్. మెటీరియల్ ఫీజు అవన్నీ ఉంటుందండి, కోచింగ్ ఫీజు ఫ్రీ. సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో టార్గెట్ అకాడమీ నుంచి మీకు ఏదో ఒక జాబ్, మీరు టార్గెట్ అకాడమీలో జాయిన్ అయ్యారు అంటే మీకు జాబ్ వచ్చే వరకు, అది ఏదైనా సరే, మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఏదో ఒక జాబ్ చూపించే బయటికి పంపిస్తాం. అదొక పాలసీ పెట్టుకున్నాం మేము, ఏదో కోచింగ్ మాత్రమే చెప్పాలి అని కాకుండా. ఎందుకంటే మేము బయట మా దగ్గర కోచింగ్ తీసుకొని ఎక్కడో డిగ్రీ వాళ్ళకి కూడా మేము ఫ్రీగా జాబ్స్ సర్వీస్ చేస్తున్నాం. అలాంటిది మా పిల్లోడు మాకు ఫీజులు కడితే మేము చేయమా అనేది పాయింట్ అంతే. సో ఇది అండి ఓవరాల్. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ క్లాస్ స్టార్ట్స్ నౌ. సో ఇక్కడ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఏంటి అనేది సార్ వాళ్ళు వచ్చి కంటిన్యూ చేస్తారు. ఓకే, సార్ వాళ్ళు వచ్చి రిమైనింగ్ కంటిన్యూ చేస్తారు. అయిపోయింది నా క్లాస్. రికార్డింగ్ ఉంటుంది చూడు. నీ పేరు చెప్పేసేయండి, సార్ వచ్చేలోపు కొంచెం ఇంటరాక్ట్ అవుతాం. నీ పేరు అయితే నిన్న వచ్చావు కదా, గుర్తుపెట్ట వచ్చావు, మాట్లాడావు. అదే చెప్తున్నా, అంతకుముందు కూడా వచ్చాను. జస్ట్ ఏం లేదమ్మా, మనం ఏం చెప్తున్నాం అంటే జస్ట్ సమ్మరీ చెప్పాను అన్ని. ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు. నా సబ్జెక్ట్ వచ్చేసేసి టాక్సేషన్. ఓకేనా? రేపు అంటే నెక్స్ట్ క్లాస్ ఏముండబోతుందంటే, ట్యాక్స్ అనే సబ్జెక్ట్ సిఏకి సిఎంఏకి సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్లో లాస్ట్ అటెంప్ట్ ఎలా వచ్చింది, ఈ ట్యాక్స్ సబ్జెక్ట్ క్లాసెస్ ఎలా ఉండబోతుంది. ఎక్స్క్లూజివ్ లెక్చర్ నెంబర్ 1 ఉంటుంది, టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లెక్చర్ నెంబర్ 1. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ని ఇంట్రడ్యూస్ చేశాను, రేపేమి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, టాక్సేషన్ అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రో, ఇది ఇంట్రో అమ్మ, రేపు లెక్చర్ నెంబర్ 1. రైట్. గుడ్ మార్నింగ్ చెప్పాలి, అందరూ ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి గుడ్ మార్నింగ్.
క్లాసు యాక్టివ్గా ఉండాలి. ఆన్లైన్ వాళ్ళు కూడా గట్టిగా చెప్పాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. మీరు కూడా వెరీ గుడ్ అమ్మ. ఏం లేదు, మార్నింగ్ ఏంటంటే కొంచెం క్రేజీగా ఉంటుంది, అవునా? వస్తాం, సరదాగా ఉంటాం, వెంటనే క్లాస్ అనగానే సరే. వెల్కమ్. ఫస్ట్ క్లాస్ కదా, ఈరోజు ఇంట్రడక్షన్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, రేపటి నుంచి మీ ఫుల్గా షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. మై సెల్ఫ్ ప్రవీణ్ కుమార్. ఇందాక వచ్చిన సార్ పేరు కూడా ప్రవీణ్, అవునా? నా పేరు ప్రవీణ్ కుమార్, సార్ పేరు ప్రవీణ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మీకు ఏం చెప్తానండి అంటే, ఐడియా ఉందా? అకౌంట్స్ చెప్తా. గుడ్ మార్నింగ్ అమ్మా అమృత. నేనేం చెప్తానమ్మా మీకు? అకౌంట్స్. ఎవరెవరికి అకౌంట్స్ చెప్తా? సిఏ, సిఎంఏ ఇద్దరికీ చెప్తా. గ్రూప్ 1, గ్రూప్ 2. ఫౌండేషన్ వాళ్ళకి చెప్తాను, ఇంటర్ వాళ్ళకి చెప్తాను, ఫైనల్ కూడా చెప్తా. ఓకేనా? సో మీరు ఎక్కడ కూడా బేసిక్స్ లేవని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవరెవరమ్మా ఈ బ్యాచ్ ఉండేది? సిఏ, సిఎంఏ, ఇంటర్. ఫౌండేషనా, ఇంటరా, ఫైనలా? సిఏ, సిఎంఏ, ఇంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్, కంగ్రాచులేషన్స్. పాస్ అయ్యారా? కొంతమంది పాస్ అయ్యి ఉంటారు, కొంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అవునా? కొంతమంది పాస్, కొంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మొన్నే రాస్తున్నారు. మా స్టూడెంట్స్ అందరూ ఫౌండేషన్ రాసి సిఏ ఫౌండేషన్ రాస్తున్నారు. కాబట్టి కొంతమంది ఈ 4 రోజులు అయిపోయాక మొత్తం అందరూ వచ్చేస్తారు. కంగ్రాచులేషన్స్. పాస్ అయిన వాళ్ళు కంగ్రాచులేషన్, అవ్వాల్సిన వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ చెప్పా, మరి థ్యాంక్స్ చెప్పరా? చెప్పాలి కదా. క్లాస్ అనేది చాలా ఫన్నీగానే ఉంటుంది, నార్మల్గా వెళ్ళిపోతుంది. సీరియస్నెస్ మన దగ్గర అసలు ఉండదు. క్లాసులో అసలు సీరియస్నెస్ ఉండకూడదు, ఉంటే అలా ఉంటే సబ్జెక్ట్ రాదు. అది నా పాలసీ. ఓకేనా? మనం వచ్చేసి సిఏ, సిఎంఏ, ఇంటర్ ఈ బ్యాచ్ జరుగుతుంది. సార్ కంబైన్ జరుగుతుందా, సపరేట్ జరుగుతుందా? కంప్లీట్గా సపరేట్గానే జరుగుతుంది, సిఏ వాళ్ళకి, సిఎంఏ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ మ్యాచ్ అవ్వట్లేదు, చాలా తక్కువ మ్యాచ్ అవుతుంది సిఏ, సిఎంఏ. కాబట్టి మ్యాక్సిమం డిఫరెంట్గానే ఉంటుంది. సిఎంఏ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, సిఏ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మీకు 8 పేపర్స్ సిఎంఏ వాళ్ళకి, సిఏ వాళ్ళకి 6. బట్ చాలా డిఫరెన్స్ చేయాల్సిందే. నేను అంత కలపాలన్నా కలపలేము, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు ఉన్న సినారియోలో. సో సపరేట్గా క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఏమేంటి అమ్మా మన కోర్సెస్? సిఏ, సిఎంఏ. సిఏ ఎవరమ్మా? బాడీ ఎవరు మన బాడీ చెప్పండి. సిఏ ఎవరు ఎగ్జామ్స్ పెట్టేది? ఐసిఐఏ పెడుతుంది ఎగ్జామ్స్. ఎవరమ్మా? ఐసిఐఏ పెడుతుంది. సిఎంఏకి ఐసిఎంఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి? సిఏ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? జూను, డిసెంబర్. సిఎంఏ జరుగుతాయి జూన్ అంటూ డిసెంబరు. సిఏకి సరే మీకు తెలియదుగా, సిఏ వాళ్ళు ఎవరికి చెప్తారా? సరే నేను చెప్తా. సిఏ ఎగ్జామ్స్ అనేవి ఇయర్లీ ఫౌండేషన్ అండ్ ఇంటర్ 3 times జరుగుతాయి. ఓకేనా? మాకు చేంజ్ అయ్యింది, ఈ ఇయర్ నుంచి చేంజ్ అయ్యింది. ఎప్పుడెప్పుడు? జనవరి, మే ఆర్ జూన్ ఒకే అటెంప్ట్ అది. నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది, నవంబర్లో లేదు ఇప్పుడు అటెంప్ట్, జనవరిలో ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు ఫౌండేషన్ రాసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ August 31 కల్లా చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అటెంప్ట్? నెక్స్ట్ మేలో వస్తుంది, జనవరిలో రాదు. సిఏ వాళ్ళకి. సిఎంఏ వాళ్ళకి 2 times జరుగుతాయి ఇయర్లీ, జూన్ అండ్ డిసెంబర్. ఓకేనా? లెవెల్స్ ఏవేంటి ఇవన్నీ మీకు తెలిసిందేగా, ఫౌండేషన్, ఇంటరు, ఫైనల్. మన దగ్గర ఏంటమ్మా సార్ చూడండి, సార్ చెప్పారా? మన దగ్గర కోచింగ్ ఎలా జరుగుతుంది ఐడియా ఉందా మీకు? ఆల్రెడీ మాట్లాడానా? నాతో కనుక జాయిన్ అయ్యే ముందు మీరు మాట్లాడుంటే కలిసిన వాళ్ళు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. తెలియదు.
చెప్పండి. సిఏ వాళ్ళకి మన దగ్గర క్లాస్ ఎలా జరుగుతుంది సార్ ఆల్రెడీ మీకు చెప్పారు, బ్రీఫ్గా చెప్తాను నేను. ఫేస్ టు ఫేస్ ఉంటాయి ఇక్కడ క్లాసులు ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. స్ట్రెంత్ మ్యాక్సిమం 60 ఉంటుంది. అందరూ ఆఫ్లైన్కి వస్తారు మ్యాక్సిమం. ఆఫ్లైన్కి రాలేను సార్, లేదంటే ఆల్రెడీ వచ్చాము, లేదంటే హెల్త్ రీజన్స్తో ఇంట్లో ఉంటున్నాం, ఆ రోజు క్లాస్ మిస్ అవ్వాల్సి సినారియో ఉంది. మరి మీరు ఇప్పుడు జూమ్ రన్ చేస్తున్నారు, జూమ్ కంటిన్యూ చేస్తారా? 100% మీ బ్యాచ్ అయిపోయే వరకు కాదమ్మా, మీకు ఏ క్లాస్ ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ రివిజన్స్ పెడతాం మీ క్లాసెస్ అయిపోయాక, సిలబస్ అయిపోయాక 5th రీజన్ అని ఉంటాయి, అప్పుడు కూడా మీకు జూమ్ రన్ అవుతుంది. ఎందుకు సార్ ఈ జూమ్ అని అంటే, మీరు ఫేస్ టు ఫేస్ అటెండ్ అయినప్పుడు 100% అటెండ్ అవ్వాలని లేదుగా, ఎంతో కొంత మిస్ అవుతారుగా, సినారియస్ ఉంటాయి, చెప్పలేము మనం. ఇప్పుడు ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు, మన క్లాస్ మిస్ అవుతారుగా, మళ్ళీ రికార్డింగ్ అనాలిసిస్. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ జూమ్లోకి వెళ్తారు. ఇంట్లో కూర్చోనో, రూమ్లో కూర్చోనో, హాస్టల్లో కూర్చోనో జూమ్ అటెండ్ అవుతారు. సో దట్ ఏమవుతుంది, ఇక్కడ ఏ క్లాస్ అయితే జరుగుతుందో ఆ క్లాస్ కంటిన్యూషన్ మీరు ఇంటి దగ్గర నుంచి అటెండ్ అయిపోవచ్చు. ఇంక మీరు క్లాస్ మిస్ అయ్యే సినారియో ఉండదు. స్టిల్ జూమ్ మిస్ అయ్యారు, మీకేం జరుగుతుందమ్మా, రికార్డింగ్ అనేది యాక్సెస్ వస్తుంది డైలీ బేసిస్లో. ఇప్పుడు మీకు వేరే సాఫ్ట్వేర్ చూపించానా, అది రికార్డ్ చేయడానికి అర్థమైందా. జూమ్ అనేది ఓన్లీ లైవ్ రికార్డింగ్ ఉంటుంది, కానీ అది బయటికి ఇవ్వము, అదేం సరిగా ఉండదు. జూమ్ అవుట్పుట్ సపరేట్గా సాఫ్ట్వేర్ ఉంటుంది. మన యూట్యూబ్లో మన డెమో క్లాసెస్ కోసం మీరు చెక్ చేసినప్పుడు మన రికార్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ వేరే సాఫ్ట్వేర్ ఉందా, ఆ సాఫ్ట్వేర్లో రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన వాటిని మేమేం చేస్తామండి అంటే డైలీ బేసిస్లో, ఏదో ఇప్పుడు చేసి మీరు క్లాస్ మిస్ అయితేనే ఇస్తాము, మీరు అడిగితే ఇస్తాము, లిమిటెడ్ యాక్సెస్లో ఇస్తాము, ఇలాగేమి ఉండదు. కంప్లీట్గా డైలీ బేసిస్లో అర్థమైందా. ఏదో ఈరోజు ఇచ్చి రేపు ఆపేయటం అట్లాగేమి ఉండదు. ఈరోజు మీ క్లాసెస్ అయిపోయినంటే నైట్ కల్లా 99% నైట్ కల్లా మీకు వీడియోస్ వస్తాయి. ఇఫ్ మిస్ అయితే సెకండ్ డే మార్నింగ్ వచ్చేస్తాయి. ఆ వచ్చే క్లాసెస్ అండి మీకు సపరేట్గా ప్రతి స్టూడెంట్కి సపరేట్గా టార్గెట్ అకాడమీ యాక్సెస్ ఇస్తాము. అవి మీకు అన్లిమిటెడ్ యాక్సెస్. ఏంటమ్మా అన్లిమిటెడ్? అన్లిమిటెడ్ అంటే ఎప్పటి వరకు, మీరు పాస్ అయ్యే వరకు కదా, పాస్ అయ్యే వరకు మీకు అది అన్లిమిటెడ్ ఉంటుంది. మీకు మళ్ళీ మేము పిలిచి ఒక అటెంప్ట్ అయిపోయాక 2 అటెంప్ట్ అయిపోయాక క్లాసెస్ కావాలంటే మాకు డబ్బులు కట్టండి అలాగేమి ఉండదు. ఓన్లీ ఫేస్ టు ఫేస్కి వచ్చినప్పుడు బుక్స్ కావాలి కాబట్టి బుక్స్కి తీసుకుంటారు తప్ప నామినల్ ఫీజు, రిమైనింగ్ ఏం ఫీజెస్ తీసుకోరు. మా కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి ఫీజు పే చేశారంటే ఒక కోర్స్ మీద ఒక్కసారి పే చేస్తే మళ్ళీ రెండోసారి దాని మీద మీరు ఫీజు పే చేయకూడదు. మీరైనా కాదు, ఏ పేరెంట్ డబల్ టైము సేమ్ దాని మీద ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంక ఫైనల్ మీద చేయాలి, ఇంటర్ మీద చేయకూడదు. మాకైనా కావచ్చు, ఏం కమ్మా మీకు అన్లిమిటెడ్ ఇవ్వకుండా కొంతమంది అన్న ఉంటారుగా ప్రీ అటెంప్ట్ కోచింగ్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ నీకు ఫీజు అడిగితే నాకు లాభమేగా, అవునా కదా. డబుల్ ఫీజు వస్తుంది, డబుల్ స్ట్రెంత్ ఉంటారు క్లాసుల్లో. దానివల్ల మేము లాభపడతాం కానీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. దాని నుంచి ఏమవుతుందంటే కోర్సులోకి వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోతుంటారు, ఎక్కువ ఖర్చులు అని చెప్పేసి. యాక్చువల్గా ఖర్చు అనేది తక్కువ వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్. ఎప్పుడు తక్కువ అవుతుంది, ఒక్కసారి కోచింగ్కి ఒక్కసారి మీరు ఫీజు పే చేస్తే. 2-3 సార్లు చేశారు, డబుల్ అయిపోతుందా ఖర్చు, త్రిబుల్ అయిపోతుందా. మన అన్లిమిటెడ్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుంది, ఇంక రెండోసారి ఫీజు పే చేయాలా, ఎక్కడ పే చేయవలసిన లేదు. వస్తారు మన స్టడీ హాల్లోనే కూర్చోవచ్చు, చదువుకోవచ్చు, ఎక్కడ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చొని మన క్లాసెస్ ఉంటారు, మన ఫ్యాకల్టీ ఉంటారు, డౌట్స్ చెప్తారు. ఎప్పుడు ఏదైనా సరే మీరు పాస్ అయ్యే వరకు మీ క్లాసెస్ కానీ ఏదైనా చూస్తుంటారు. ఈవెన్ మీరు పాస్ అయ్యాక కూడా ఈ జాబ్ ఎలా వెళ్ళాలి, ఎలా లైఫ్ ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి, మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, కాస్టింగ్ బాగుంటుందా, ఎఫ్ఎం బాగుంటుంది, ఫైనాన్స్ బాగుంటుందా, అకౌంట్స్లో బాగుంటుందా, ప్రతిదీ మీకు పర్సన్ టు పర్సన్ గైడెన్స్ ఉంటుంది. ఈవెన్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి గైడెన్స్ తీసుకొని వెళ్ళి వేరే జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా ఉంటుంది మన దగ్గర. దేనికి ఛార్జెస్ ఉండదు. అందరూ వేరే చోట రకరకాల ఫీజెస్ పెడుతుంటారు. మనం మన స్టూడెంట్స్ అందరికీ అన్లిమిటెడ్గా ప్రతిదీ ఇస్తాం, ఓకేనా. సో అది మన మెటీరియల్స్ మీకు ఆల్రెడీ చూసుంటారు, కొన్ని బుక్స్ మీకు ఆల్రెడీ పంపించుంటారు. కలర్ బుక్సే వస్తాయి. కలర్ బుక్స్ అంటే మీరు ఏదో మాయ చేయడానికి కాదు, మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఒక ఫ్యాకల్టీ ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వాలి, పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి, లేదంటే ఒక చాప్టర్ చెప్పాలి. అవి మీకు చార్ట్స్ రూపాయలు వేసినప్పుడు నంబర్ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తే అది మీకు ప్రజెంటేషన్ బాగుంటుంది, మీకు గుర్తుండిపోద్ది. కలర్ మూవీ చూస్తే గుర్తుంటుందా, బ్లాక్ అండ్ వైట్ బాగుంటుందా? కలరే బాగుంటుంది. కలర్ అనేది మీకు బాగా గుర్తుంటుంది. అర్థమైందా. ఎంత ఎక్కువ టెక్నాలజీ పెడితే అంత ఎక్కువ గుర్తుంటుంది, తక్కువ టెక్నాలజీ పెడితే తక్కువ గుర్తుంటుంది, తక్కువ నచ్చుతుంది. అందుకని ఎక్కువ మీ కలర్స్ యూస్ చేయడానికి రీజన్ అది. మీకు ఏదో కలర్ బుక్స్ ఇచ్చేసి మిమ్మల్ని మాయ చేద్దామని. ఫ్యాకల్టీ కన్వీనియన్స్, మీకు కంఫర్ట్, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఖర్చు చేయడం మీ కలర్స్ తీయటం. మల్టీ కలర్, సింగిల్ కలర్లు కాదు, మల్టీ కలర్ అంటారు. మల్టీ కలర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదో మొత్తం కలర్ ఇచ్చేసి అది కూడా కలర్ బుక్ అవుతుంది, అట్లా కాదు. మల్టీ కలర్ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్, ఎలా కావాలంటే అలా ఫ్యాకల్టీ యూస్. ఓకేనా. నెక్స్ట్
కోచింగ్ ఐడియా వచ్చింది కదా. కంపల్సరీగా జూమ్ లైవ్, రికార్డింగు, ఫేస్ టు ఫేస్ 3 ఎట్ ఏ టైం జరుగుతాయి మా దగ్గర. సపరేట్ కాదమ్మా, 3 ఎట్ ఏ టైం జరుగుతుంది. సేమ్ క్లాస్ 3 రన్ అవుతాయి. అందువల్ల ఏ స్టూడెంట్ ఏది మిస్ అవ్వరు. కోచింగ్ ఎలా ఉంటుందండి? గ్రూప్ వైజ్ కోచింగ్ అమ్మా మంది. ఏం కోచింగ్? గ్రూప్ వైజ్. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఏంటమ్మా సిఎంఏ ఇంటరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయ్యారు అందరూ కూడా సిఎంఏ ఇంటరు. ఫర్ సపోజ్ మీకు అటెంప్ట్ ఎప్పుడు ఉంటాయని చెప్పాను ఇందాక. ఇయర్లో ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడమ్మా? ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడమ్మా? జూనా? ఇప్పుడు జాయిన్ అవుతున్నారు జూన్లో, ఎందుకంటే డిసెంబర్ కదా. మీ ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఉంటుందండి అంటే డిసెంబర్ 2024లో ఉంటుంది. మీ సిలబస్ ఎలా జరుగుతుందండి అంటే రెండో గ్రూప్ కూడా చెప్తాము, కొంచెం చెప్తారు, మొత్తం చెప్పరు. దీని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమంటే అది చెప్తారు, లేదంటే అది కూడా టచ్ చేయరు. మీకు ఏంటంటే డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో మా కాన్సెప్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్కి మీరు ఒక గ్రూప్ రాసేయాలి. ప్రపంచం తలకిందులైనా సరే, భూమి బద్దలైనా సరే, డిసెంబర్లో మీరు ఒక గ్రూప్ కంపల్సరీగా రాయాల్సింది. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి అంటే ఇది మీ యాక్చువల్గా జనరల్గా ఓల్డ్ సినారియో బిఫోర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏంటంటే మీరు ఇప్పుడు జాయిన్ అయినప్పటికీ మీకు ఈ అటెంప్ట్ వచ్చేది కాదు. మీకు ఏ అటెంప్ట్ వస్తుందండి అంటే జూనే వస్తుంది. జూన్ 2025 ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది. బేసిక్గా క్యాలిక్యులేషన్ కూడా అదే. కానీ ఇదేంటండి అంటే ముందు రాయటం వల్ల మీకు ఉండే బెనిఫిట్ ఏంటండి అంటే మీరు రియల్ టైంలో ఎగ్జామ్స్ని చెక్ చేయొచ్చు. మేము రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం, కానీ అది ఎంతవరకు మీకు కంఫర్టబుల్ అంటే మా రివిజన్ ఎగ్జామ్స్కి మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిన డిఫరెన్స్ ఉందిగా. ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా. అందరూ ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేయరు. నెక్స్ట్ మంత్ 31st రిజిస్ట్రేషన్ చేస్తే డిసెంబర్లో రాయొచ్చు. మిగతా వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుని పెండింగ్ పెట్టేసి కావాలని నెక్స్ట్ జూన్కి అటెంప్ట్ని పోస్ట్ పోన్ చేస్తారు. మనం నెక్స్ట్ మంత్ 31st రిజిస్ట్రేషన్ చేయించేస్తాం అందరితోటి దాదాపుగా. ఎవరైనా ఆగుతామంటే వాళ్ళు ఛాయిస్ ఇస్తాం, కానీ మ్యాక్సిమం మా ఛాయిస్ చేసేది డిసెంబర్కి ఒక గ్రూప్ రాయాలని. రిజిస్ట్రేషన్ చేసుకొని డిసెంబర్లో రాయటం వల్ల దీన్ని ఏమంటామండి అంటే మేము బోనస్ అటెంప్ట్ అంటాం. ఏమంటాం? బోనస్ అటెంప్ట్ అంటాం. ఎందుకమ్మా బోనస్ అటెంప్ట్? యాక్చువల్ అటెంప్ట్ జూన్ కదా, మరి ఎర్లీగా రాసినారంటే అదేంటి బోనస్ అటెంప్ట్? కోచింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఓకే మీకు డిసెంబర్ కదా ఎగ్జామ్స్, ఎప్పుడు అయిపోతుందంటే 1.5 month ముందు సిలబస్ అయిపోతుంది. అంటే ఎప్పుడు చెప్పండి? డిసెంబర్కి 1.5 month. అక్టోబర్ 15th కల్లా గ్రూప్ 1 కోచింగ్ 100% సిలబస్ అయిపోతుంది. ఓకేనా? 100% మీకు అక్టోబర్ 15th కల్లా సిలబస్ అయిపోతుంది. ఫస్ట్ రోజే మీకు డేట్ కూడా ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 15th కల్లా మీకు గ్రూప్ 1 సిలబస్ 100% అయిపోతుంది. మనం 1.5 month సింగిల్ గ్రూప్ ప్రిపేర్ అవుతాం. రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ కంప్లీట్గా ఫ్రీ అమ్మా. దీనికి ఏమి ఎక్స్ట్రా ఫీజులు, మళ్ళీ రకరకాల ఫీజులు అంటే మన దగ్గర రెండో ఫీజు అంటే ఏది అడగరు. మేము ఏం చేసినా ఫ్రీగానే చేస్తాం. ఫర్దర్గా మేము ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాం, కానీ తక్కువ చేయం. ఎక్కువ చేసేదానికి దేనికి స్టూడెంట్ దగ్గర ₹1 తీసుకో. సో అది రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ జరుగుతాయి, ఇక్కడే ఉంటాయి. మీకు ఆ రివిజన్ ఎగ్జామ్స్ రాసి డిసెంబర్లో గ్రూప్ రాస్తారు. మన పిల్లలు 90% పాస్ అయిపోతారు, మ్యాక్సిమం పాస్ అయిపోతారు. ఎందుకని ఇప్పుడు బోత్ గ్రూప్స్ కోచింగ్ తీస్తున్నారు. మీకు ఎప్పుడు సిలబస్ అయిపోతారంటే ఫిబ్రవరిలో సిలబస్ అయిపోతారు. 3 months గ్యాప్ వస్తుంది ప్రిపరేషన్. 3 to 4, 3.5 ఉంటుంది మ్యాక్సిమం. 3 months అది కూడా డిలే చేస్తారు. 3 months గ్యాప్ ఉంటుంది బోత్కి. మన సింగిల్ గ్రూప్కి ఎంత గ్యాప్ తీసుకుంటున్నాం? 1.5 month. సరిపోయిందా? బోత్ తీసుకున్న అదే ప్రిపరేషన్ టైము, సింగిల్ జరిగినా అదే ప్రిపరేషన్ టైం.
దానివల్ల మీకు ఏమవుతుందండి అంటే ఇది ఒక పాస్ అయిపోతే ప్రశాంతంగా రెండో గ్రూప్ జూన్లో రాసుకుంటాం. ఇఫ్ నాట్ సమ్ టైమ్స్ కొంతమంది ఏంటంటే కాదు నాకు ర్యాంక్ కావాలంటారు. కానీ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా మిస్టేక్స్ ఇక్కడే రెక్టిఫై అయిపోతాయి. మీరు ఏదైతే మిస్టేక్ చేస్తారో ఇక్కడే రెక్టిఫై అయిపోతాయి. ఒక 1 ఇయర్ పాటు వెయిట్ చేసి 1 ఇయర్ తర్వాత బోత్ రాద్దామని చెప్పి జూన్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయటం కంటే ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ చేయటం బెటరా కాదా? జూన్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యారు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? 6 మంత్స్ మన లైఫ్లో యాడ్ అవుతాయి, వేస్ట్ అయిపోతాయి. మన సిఎంఏకి 6 మంత్స్ యాడ్ అయిపోతాయి అనవసరంగా. అదేది ఇప్పుడే చేసావు అనుకో డిసెంబర్లో, యాక్చువల్గా అది నీ అటెంప్ట్ కాదు. నీ అటెంప్ట్ కాకపోయినా నువ్వు రాయటం వల్ల ఏంటమ్మా బెనిఫిట్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ వస్తుంది. పాస్ అయితే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ సెకండ్ గ్రూప్ రాసుకుంటాం. ఫెయిల్ అయితే ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాం. 1 గంట ఎక్స్ట్రా కూర్చున్నామంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. మీకు సిలబస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 15కి గ్రూప్ కంప్లీట్ అయిపోతుంది. అది కదా, అందుకే గ్రూప్ వైజ్ కోచింగ్ అంటే అది. సరే ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎక్కడైనా మీ దగ్గర మనం చూడండి సిలబస్ చూడండి. సిఏలోనేమో గ్రూప్ 1 గ్రూప్ 2 అవునా, సిఎంఏలో గ్రూప్ 1 గ్రూప్ 2. ఇందులో ఏవైనా సబ్జెక్ట్స్ మీకు ఈ ఫస్ట్ గ్రూప్ వింటేనే సెకండ్ గ్రూప్ వినాలి, సెకండ్ గ్రూప్ వింటేనే ఫస్ట్ గ్రూప్ వినాలి అనే సబ్జెక్ట్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? పేర్లు కలుస్తాయి కానీ ఎక్కడా కూడా మనకి ఫస్ట్ గ్రూప్ వింటేనే సెకండ్ గ్రూప్ కోచింగ్ వినాలి, లేదా సెకండ్ గ్రూప్ వింటేనే ఫస్ట్ గ్రూప్ కోచింగ్ వినాలి అనే సినారియో ఎక్కడా ఉండదు. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు రిమైనింగ్ గ్రూప్తో సంబంధం లేక కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు గ్రూప్తో సంబంధం లేదు. బేసిక్స్ అనేది ఫౌండేషన్ లింక్ అవుతాయి కానీ ఇంటర్లో ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి లింక్ అవ్వదు. సో మీరు గ్రూప్ 1 రాయాలా గ్రూప్ 2 రాయాలా అనేది మీరు తీసుకున్న కోచింగ్ ఎక్కడైనా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు గ్రూప్ 1 అయినా రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చా, పర్ఫెక్ట్గా రాయొచ్చు. రూల్ ఏమైనా ఉందా ఓన్లీ ఫస్ట్ గ్రూప్ రాసాక సెకండ్ గ్రూప్ రాయాలని? ఇక్కడ లేదు రూల్. మనం డైరెక్ట్గా గ్రూప్ 2 రాయాలంటే రాయొచ్చు, నో వన్ విల్ స్టాప్. గ్రూప్ 1 రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఏది రాసినా కానీ మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఇది మనకి గ్రూప్ వైజ్గా కోచింగ్ జరుగుతుంది. అంతేగాని మిమ్మల్ని ఏదో కూర్చోబెట్టేసి టైం లాగేసి మీ టైం అంతా వేస్ట్ చేసి నెక్స్ట్ జూన్కి పడేసి మీరు మళ్ళీ కోచింగ్లు తీసుకునే విధంగా మేము తయారు చేయం. మా పాలసీ జాయిన్ అయ్యారంటే పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి. ఇంత ఫాస్ట్గా మీరు పాస్ అయితే మేము అంత సేఫ్ సైడ్ ఉన్నాం. ఫెయిల్ అయిన కానీ ఏమవుద్దమ్మా, వచ్చి ఇక్కడే కూర్చుంటారు, మేము డబ్బులు తీసుకుంటాం. అవుద్దా? మా ఖర్చు పెరిగిపోద్దా? అలాగే ఏంటంటే మా తరపు నుంచి మేము పాస్ అవ్వాలని చూస్తాం, మీరు కూడా ఆ ఎఫర్ట్ ఇస్తే చాలు. మినిమం ఎఫర్ట్. నేనేమి సూపర్గా రోజుకి 24 గంటలు కూర్చోవాల్సిందే, 18 గంటలు కూర్చోవాలి, 20 గంటలు కూర్చోవాలని నేను అడగను. అంత అవసరం లేదు. అందరు చెప్తుంటారు 18 గంటలు 20 గంటలు కూర్చున్నా ఎవరు చదవరు అంతసేపు. మేము క్లాసెస్ చెప్తే మీకు అక్టోబర్ 15th వరకే ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎన్ని నెలలమ్మా? కరెక్ట్గా 3 మంత్స్. 3 మంత్స్లో గ్రూప్ కోచింగ్ జరిగితే బోత్ జరిగితే 6 మంత్స్ జరుగుతుంది. 3 మంత్స్లో అయిపోతుంది. అట్లాగనే అది చేస్తారు. మనం దాన్ని డివైడ్ చేసుకుని దేని దాన్ని క్లియర్గా చెప్పుకుంటాం. 3 మంత్స్ కోచింగ్ ఫుల్ డే జరుగుతుంది. తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి. మిమ్మల్ని 18 అవర్స్ అవుతాం 20 అవర్స్ అవుతాను చెప్పిన వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. నేను 18 అవర్స్ అది 20 కూర్చోవటం వేరు, చదవటం వేరు. సో మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఈజీగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకొని చదువుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, గ్రూప్ వైజ్గా కోచింగ్ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు? గ్రూప్ వైజ్గా ఇన్ ద సెన్స్ మనం ఎగ్జామ్స్ రాయొచ్చా రాయకూడదు? బెనిఫిట్ ఉంటుందంటారు ఉండదంటారు? కొంతమంది ర్యాంక్ కోసం చూస్తారు. ర్యాంక్ రావాలంటే బోత్ రాయాల్సిందే. నేనేం చెప్తానంటే గ్రూప్ రాయండి, పాస్ అయినా మనకు ఒక ఛాయిస్ ఉంది. మనకు ర్యాంకు కావాలంటే సిఎంఏకి ఒక మెయిల్ పెట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రూప్ క్యాన్సిల్ చేసి రాసుకోమని చెప్తారు. ఆ గ్రూప్ క్యాన్సిల్ చేయండి, నేను బోత్ రాయాలనుకుంటున్నానంటే రాసుకోమని చెప్తారు. మేము అందరం అదే చేసాం. అలాగే మేము ఆ గ్రూప్ పాస్ అయ్యి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళి ర్యాంకులు తీసుకున్నాం. నాకు మిస్ అయింది కానీ మా ఫ్రెండ్స్ అందరికీ అలాగే ర్యాంక్స్ వచ్చాయి. నాకు 20 మార్క్స్లో ర్యాంక్ మిస్ జరుగుతూ ఉంటాయి. పాస్ అవ్వడం ఇంపార్టెంట్ ఫస్ట్. మీరు ఇప్పుడు డిసెంబర్లో రాశారమ్మా, వెంటనే జూన్లో రాస్తారు. విత్ ఇన్ 1 ఇయర్లో మీరు ఇప్పుడు చెప్పండి, మీరు పాస్ అవుతారా పాస్ అవరా? ఈఎంఏ ఇంటరు బోత్ ఇలా ప్లాన్లో వెళ్తే పాస్ అయిపోతాం, పాస్ అవ్వము. 100% పాస్ అవుతాం. ఎక్కడ డిలే ఉండదు, ఆగదు. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాస్ అవ్వటం. పాస్ అయ్యి నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్ అయినా చెల్లిద్ది. పాస్ అవ్వకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం ఏది చెల్లదు. పాస్ అవ్వడానికి ఏం కావాలో అదే చేయాలి. మనం ఈ 2 సంవత్సరాలు సిఎంఏ వాళ్ళు 2 సంవత్సరాలు, సిఏ వాళ్ళు 4 ఇయర్స్. మనం పాస్ అవ్వడానికి ఈ పని చేస్తే నాకు ఎగ్జామ్లో నాకు ఉపయోగపడుతుంది అని అంటేనే చేయాలి. లేదు ఈ 2 సంవత్సరాలు కాదు, 2 ఇయర్స్ అయిపోయాక అదే పని చేస్తా కావాలంటే. పాస్ అయిపోయాక చేస్తా,
పాస్ అయ్యే వరకు మాత్రం వేరేది ఏది పెట్టుకో. జస్ట్ మేమే మరి అంత రిస్ట్రిక్ట్గా ఏమి ఉండదు. ఆ చేసే పని 1 గంట చదువుతున్నాం, ఆ గంట పర్ఫెక్ట్గా చదువు అంతే, ఎక్కువసేపు వద్దు. 2 గంటలు చదువు, 2 గంటలు పర్ఫెక్ట్గా చదువుతాం, పోయి 1 గంట మనం ఎంజాయ్ చేద్దాం. అంతేగాని చదివేటప్పుడు మాత్రం వేరే అప్లికేషన్స్ పెట్టు. క్లియర్గా మనం మాత్రం గ్రూప్ వైజ్ తీసుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ని లాస్ట్ 5 years నుంచి యూజ్ చేస్తున్నాం. కోవిడ్లో చేంజ్ అయింది ఇది. కోవిడ్ నుంచి మనకి కోవిడ్ అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 years వస్తుంది. ఆల్మోస్ట్ 7 attempts మనం ఇలాగే 7 to 8 attempts ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాం. ఇంతకుముందు ఈ ఛాన్స్ లేదు, మీకు రిజిస్ట్రేషన్ డేట్ దాటాక రిజల్ట్స్ వచ్చేవి. అందువల్ల ఇమీడియట్గా గ్రూప్ రాసేవాళ్ళు కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫౌండేషన్ రాశారు కదమ్మా, ఫౌండేషన్ రిజల్ట్స్ మీకు రేపు 15th కల్లా వస్తాయి, July 15th కల్లా వస్తాయి. సో మీకు రిజిస్ట్రేషన్ గ్యాప్ ఉంది. అంతకుముందు ఏదంటే ఆగస్టు మిడిల్లో వచ్చేవి, అప్పటికి రిజిస్ట్రేషన్ డేట్ దాటిపోయేది, December అటెంప్ట్ పాసిబుల్ అయ్యేది కాదు. ఇప్పుడు రిజల్ట్స్ అనేవి కంప్లీట్గా ఎంసీక్యూస్ చేసి within 1 monthలో రిజల్ట్స్ ఇస్తున్నారు. అందువల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ ఎప్పటికప్పటికి. ఇది మేము లాస్ట్ 7 attempts నుంచే చేస్తున్నాం. అటెంప్ట్ కాదు ఇది, ఫస్ట్ కాదు ఇది. మీరు ఇలా చేసే దాంట్లో 7th batch, మీరు 7th attempt బ్యాచ్ 20 నుంచి లెక్కేసుకోండి ఎన్ని అటెంప్ట్స్ ఇస్తాను అటెంప్ట్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ అటెంప్టే దీన్ని మేము ఫాలో అయ్యాం. ఎందుకు ఫాలో అయ్యాం సార్ అని అంటే స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది. టార్గెట్ అకాడమీ ఎప్పుడు ఏంటంటే ఏది స్టూడెంట్కి బెనిఫిట్, మాకు కాదు. స్టూడెంట్కి ఇది బెనిఫిటా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఐడియాని తీసుకొస్తాం, ఆ సబ్జెక్ట్ తెస్తాం, ఆ కోర్స్ తీసుకొని వస్తాం. అంతేగాని టార్గెట్ అకాడమీకి ఎన్ని లక్షలు ప్రాఫిట్ మిగులుతుంది ఇది ఆలోచించాం. అల్టిమేట్ గోల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ పాస్ అవ్వాలి, నాట్ అబౌట్ ర్యాంక్స్. అదే మేము కనుక అందరిలాగా ర్యాంకుల గురించి ఆలోచిస్తే ఈ అటెంప్ట్ ఎవరిని రాపించకూడదు. అవునా? వాళ్ళని ఆపేసి నెక్స్ట్ అటెంప్ట్ రాపించారు అనుకో, నాకు హాస్టల్ కూడా మేము పెట్టుకోవచ్చు. సొంతగా కంబైన్ కాకుండా మేము ఓన్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1 year బట్టి మీరు కంఫామ్గా మా దగ్గర ఉంటారు, పాస్ అవ్వరు కదా, మా దగ్గర ఉంటారు, హాస్టల్ ఫీజు కడతారు, మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ ఫీజులు కడతారు, రకరకాల ఫీజులు కడతారు. ఆ స్కీమ్ మా దగ్గర ఉండదు. అందుకే మేము ఏంటంటే మీరు పాస్ అవ్వాలి, పాస్ అవ్వడానికి ఏం కావాలి ఎందుకు చూస్తాం. దాంట్లో ఆ ఐడియాలో భాగంగా మేము గ్రూప్ వైజ్ కోచింగ్ తీసుకొచ్చాం. ఇండియాలో ఇక్కడ కాదు, ఆంధ్ర తెలంగాణలో, ఇండియాలో గ్రూప్ వైజ్ కోచింగ్ చెప్పే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మేము. స్టిల్ మమ్మల్ని క్రిటిసైజ్ కూడా చేశారు. ఏమని చెప్పేవాళ్ళు అంటే వేరే ఇన్స్టిట్యూట్ వల్ల క్రిటిసైజ్ వచ్చింది చెప్తాను. Group 1 పాస్ అవ్వకుండా Group 2 ఎలా ఎగ్జామ్స్ రాస్తారు, ఎలా కోచింగ్ తీసుకుంటారు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలా. స్టూడెంట్స్ పాస్ అయ్యి చూపించారు, మా స్టూడెంట్సే చెప్పారు సమాధానం. ఏముందమ్మా మనం మాట్లాడవచ్చు, రాయొచ్చు అని చెప్తాం. చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు కూడా క్వాలిఫైడ్స్ కదా, వాళ్ళకి తెలుసు కదా, బోర్డులో రూల్స్ ఉంటాయి కదా, చదివి ఉంటారు కదా. కానీ తెలిసి కూడా ఎలా మాట్లాడతారని ఎందుకు మాట్లాడతారండి అంటే వాళ్ళ పిల్లలు మన ఐడియాని అడుగుతున్నారు. మాకు గ్రూప్ వైస్ చెప్పండి, మాకు గ్రూప్ వైస్ చెప్పండి, మేము రాస్తాము, 6 monthsలో రాస్తాము, 4 monthsలో ఎగ్జామ్స్ రాస్తాము అడుగుతున్నారు. అది వాళ్ళకి లాస్ చేస్తుంది. అందుకని చెప్పి అడుగుతాం వల్ల అది కవర్ చేసుకోవడానికి ఈ రాంగ్ ప్రొవొకేషన్, రాంగ్గా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లారు. Group 1 రాయకుండా Group 2 రాయకూడదు, Group 1 చదవకపోతే Group 2 అర్థం కాదు అనే ఒక రాంగ్ని తీసుకెళ్ళారు. మీకు అర్థమవుతుంది, పేరెంట్స్కి తెలియదుగా. ఆ వీడియో పేరెంట్స్ చూస్తే ఏమనుకుంటారు, అమ్మ వీళ్ళు తప్పు చేస్తున్నారేమో అనుకుంటారు. మేము పాస్ చేయించి చూపించాం అంతే. లాస్ట్ అటెంప్ట్ Group 2 రాశారు, 90% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. నమ్మరు. గ్రూప్ వైజ్ కాబట్టి కంఫర్టబుల్గా పాస్ అవుతారు, టెన్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతనగానే భయం వచ్చేస్తుంది బాడీలో. ఫస్ట్ 8 సబ్జెక్టులు మనం ఎన్ని గంటలు చదువుతాం, ఉదయం సాయంత్రం దాకా 10 hours 12 hours కన్ఫామ్ కూర్చోగలుగుతాం. 12 hours 8 సబ్జెక్టులు ఎంతసేపు చదువుతాం, కష్టమా కాదా? నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. మాకు అప్పుడు ఛాన్స్ లేదు గ్రూప్ వైజ్ రాసుకోవడానికి, బోత్ రాయాల్సిందే, లేదంటే ఒక 6 months వేస్ట్ చేసుకోవాలి ఒక గ్రూప్ రాసి. ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది, నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఛాన్స్ ఉంది, మీకు Group 1 రాసేయచ్చు. ఆ కోచింగ్ కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా మీరు 1 yearలో క్వాలిఫై అవుతారు. వితిన్ 1 year, నెక్స్ట్ 1 yearలో ఫైనల్ బోత్ రాసుకుంటారు, పాస్ అవుతారు. ఇంటర్ పాస్ అవ్వగానే ఒక స్టూడెంట్కి ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ 30% ఫైనల్లో ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ ఓన్గా కూడా చదువుకుంటారు 30% ఉండటం వల్ల. ఒక లెవెల్ మెచ్యూరిటీ వచ్చేది. ఇంటర్ పాస్ అయ్యా కానీ ఫైనల్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇంటర్ అవ్వాల ఫైనల్ గురించి ఆలోచిస్తాం మనం. 2 yearsలో CMA, మీరు ఎవరైతే CMA ఉన్నారో వితిన్ 2 years, ఇక్కడ నుంచి 2 yearsలో క్వాలిఫై అయిపోయి బయటకు వచ్చేయాలి. వేరే ఏది ఉండకూడదు. వితిన్ 2 yearsలో మీ పేర్ల ముందు CMA యాడ్ అవ్వాలి. అది ఒక్కటే గోల్గా పెట్టుకో. నేను చెప్తుంది 2 years. ఆర్టికల్స్ అడుగుతారు, అది ఎలా డీల్ చేయాలో నేను చెప్తా, పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ ఆర్టికల్స్ అనేవి వెంటనే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆర్టికల్స్ దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. CMAలో బిగ్ డీల్ కాదు ఆర్టికల్స్.
అది ఎలాగంటేనే నేను చెప్తాను. కానీ విత్ ఇన్ 2 ఇయర్స్లో మీ పేరు ముందు CMA వచ్చేసేయాలి. అది గోల్గా పెట్టుకోండి. దాన్ని గోల్గా పెట్టుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఒక గ్రూప్ పాస్ అవ్వాలి ఇంటర్, నెక్స్ట్ ఇంకో గ్రూప్ పాస్ అవ్వాలి. ఒకవేళ మిస్ అయితే బోత్ రాసి పాస్ అయిపోవాలి. ఇంటర్ పాస్ అయితే 1 ఇయర్లో ఆడతా పడతా ఫైనల్ చదువుతారు. ఇంటరే అవ్వలేదు, మన లైఫ్లో ముందుకెళ్ళడం కష్టంగా అనిపిస్తుంది. సక్సెస్ చూడాలి ఫస్ట్. సక్సెస్ అనేది గ్రూప్ వైజ్ వెళ్ళినప్పుడే వస్తుంది, బోత్ వెళ్ళినప్పుడు రాదు. చాలా కష్టం, ఈజీ కాదు. ఎంతమంది బోత్ రాస్తే పాస్ అవుతారు? సరే, ఇప్పుడు రియాలిటీలో కూడా పాస్ పర్సంటేజ్లు ఇస్తారుగా. గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్లు మినిమం 20% మెయింటైన్ చేస్తారు. 20 to 20 మంది కదా ఆల్ ఓవర్ ఇండియా CMA వాళ్ళు పాస్ పర్సంటేజ్ మినిమం 20 to 25% సింగిల్ గ్రూప్ వస్తుంది. బోత్ గ్రూప్స్ తీసుకుంటే 5% వస్తుంది. బోత్ పాస్ అయిన వాళ్ళు 5%, 6%, 4% ఉంటుంది. ఎందుకమ్మా? అది ప్రెజర్తో కూడుకున్నారు. ప్రెజర్ కుక్కర్ బ్రెయిన్లో పెట్టుకున్నారు. మా పిల్లలందరూ ఎగ్జామ్స్కి వెళ్ళారు, చక్కగా రాసుకున్నారు, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది ఎంజాయబుల్గా ఉండాలి. గ్రూప్ రాశారు, 1 వీక్ లీవ్ ఇచ్చి హాలిడేస్ ఇచ్చాం, వెళ్ళారు, చక్కగా ఇంటికి వెళ్ళారు, అంతా మాట్లాడతారు, రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ వస్తారు. మీ అందరికి మేము బేసిక్స్ చెప్పాక వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఇట్లాగా కంఫర్టబుల్ టీచింగ్ అన్నమాట, కంఫర్టబుల్ లెర్నింగ్. అంతేగాని రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు. మనం కంఫర్టబుల్గా వెళ్తారా? ఏం అయిపోతుందా? సరే, ఓవరాల్గా ఏంటమ్మా, CA వాళ్ళకి అయితే వేరే ఛాన్స్ ఉండదు. CA వాళ్ళకి మాత్రం CA ఇంటర్ ఎట్టి పరిస్థితుల్లో. కొంతమంది CMA బోత్ రాసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమైనా మేము క్లాసెస్ చెప్తాం. కాబట్టి CMA మాత్రం ఇలా రాస్తారు. CA మాత్రం 6 పేపర్సే కాబట్టి మేము దీని ప్రకారం డివైడ్ చేసుకుంటాం. CA వాళ్ళని డివైడ్ చేసుకున్న వాళ్ళతో కూడా CMA గ్రూప్ రాపించేసి రెండో గ్రూపు నెక్స్ట్ జూన్లో రాసుకుంటారు. ప్లస్ CA ఇంటర్ బోత్ కూడా రాస్తారు. వాళ్ళకి ఛాన్స్ లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ స్కీమ్స్ ఏలో CAలో కంపల్సరీగా 8 months మినిమం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి నెక్స్ట్ మేలోనే, ఎప్పుడా మేలో ఫస్ట్ అటెంప్ట్ మే 2025లో ఫస్ట్ అటెంప్ట్ రాస్తారు. మే జూన్ అంటారమ్మా, ఈ రెండింటి మధ్యలో పెడతారు. మే ఎండింగ్ అలా ఎగ్జామ్స్ ఉంటాయి. మే ఎండింగ్ నుంచి జూన్లో కంప్లీట్ అవుతుంటాయి. కంపల్సరీగా CA ఇంటర్ వాళ్ళు ఈ టైంలో మీరు రాస్తారు. ఓకేనా? 11 అయిపోయింది. మీ నెక్స్ట్ ఫ్యాకల్టీ వస్తారు, మీకు రిమైనింగ్ థింగ్స్ చెప్తారు. నేను రేపు కంటిన్యూ చేస్తాను క్లాస్. ఓకేనా? సబ్జెక్ట్ ఏంటి రేపు మనం వాటిలోకి వెళ్దాం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకేనమ్మా. మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవ్వాలా? రేపు ఇంటరాక్ట్ అవుతాను ఆన్లైన్ వాళ్ళతో కూడా. టైం అయిపోయింది కానీ పెట్టుకోండి, గ్రూప్ వైజ్ కోచింగ్ ఎప్పుడు మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది, వేరేది ఏది కాదు. ఊరికే ఫీజుల కోసం మాత్రమే బోత్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు పోతున్నాను అనుకోమ్మా, ఎక్కువ ఫీజు తీసుకోవచ్చా? మనం మినిమం ఫీజు పెడతాం, 45 ఎంతో ఉంటుంది. ఎందుకు? కంఫర్టబుల్గా ఉంటుంది. బెనిఫిట్ మేము తినాం, మీకే క్యారీ అవుతుంది. మాకే బెనిఫిట్ వచ్చినది మీకు క్యారీ అవుతుంది. బోత్ చెప్పారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఖర్చు పెరుగుతుంది, మేము ఫీజులు పెంచాలి. అప్పుడు 45 కాస్తే 16 17 పెట్టాలి. అందులో ఏగా బయట ఫీజులు ఉంది, అవునా కదా? ఎందుకండి అంటే అదే. కానీ దాని నుంచి నీకు బెనిఫిట్ అంటే లాస్ కదా. మళ్ళీ ఎక్కువ ఖర్చు పెడితే మళ్ళీ లాస్ అవుతావు. లాస్ అయ్యే కానీ ఎందుకు ఖర్చు పెట్టడం? తక్కువ ఖర్చులో మనకి బెనిఫిట్ అవుతున్నప్పుడు చక్కగా బెనిఫిట్ని తీసుకోవటం. రైట్, మనం పర్ఫెక్ట్గా October 15th కల్లా మనకి గ్రూప్ వైజ్ కోచింగ్ ఒక గ్రూపు మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సరే, మీ నెక్స్ట్ ఫ్యాకల్టీ వస్తారు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పిన వరకు ఏం లేవుగా? రేపటి నుంచి మనం కంఫర్టబుల్గా వెళ్ళిపోదాం. అందరూ వస్తారు ఒక 4-5 రోజుల్లో. ఆఫ్లైన్ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా చూడవచ్చు. ఓకేనమ్మా, నా ఫ్యాకల్టీ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు సార్. 2 minutesలో సార్ జాయిన్ అవుతారు. గుడ్ బై అమ్మా. ఆన్లైన్లో ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్ చెప్పాలి ఆన్లైన్లో వాళ్ళు. బాయ్ చెప్తారే వెళ్తాను నేను. ఓకే అమ్మా, రేపు మాట్లాడతాను రిమైనింగ్. గుడ్ బై. Yes, my name is Vishwanath, your costing faculty in Group 1. ఓకేనా? మీ గ్రూప్ 1లో కాస్టింగ్ డీల్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ వాటిని డిస్కస్ చేద్దాం. మీ ఓపెన్ మై ఫైల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టార్గెట్ అకాడమీ. సో టార్గెట్ అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఫ్యూ పాయింట్స్ అరేజ్ అవుతాయి.
సో ఆ అరేంజ్ అయ్యే పాయింట్లో నేను పర్టికులర్గా ఒక పాయింట్ గురించి ఈరోజు మీ దగ్గర డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వన్ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ మెటీరియల్. మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని ఎలా డీల్ చేస్తామన్నది. మనకు ఓవరాల్గా సిఎంఏలో 2 గ్రూప్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్లో గ్రూప్ 1, గ్రూప్ 2. ఇప్పుడు మీకు ఇక్కడ గ్రూప్ 1 స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1కి సంబంధించి అవ్వచ్చు, గ్రూప్ 2కి సంబంధించి అవ్వచ్చు. ఓవరాల్గా 4 పేపర్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్ అయితే 3 పేపర్స్ ఉంటాయి. సో ఏ కాన్సెప్ట్ అయినా అవని, ఏ మెటీరియల్ అయినా అవని, ఏ సబ్జెక్ట్ అయినా అవని, మనకు మెటీరియల్ ఓవరాల్గా 2 టైప్స్ ఉంటాయి. అంటే అదర్ దాన్ బోర్డ్ మెటీరియల్ కాకుండా మనకు సిఎంఏ వాళ్ళు, సిఏ వాళ్ళు ఇచ్చే బోర్డ్ మెటీరియల్ కాకుండా మనం డిజైన్ చేసిన మెటీరియల్స్ మెయిన్గా 2 ఉంటాయి. అందులో మీకు ప్రొవైడ్ చేసే ఫస్ట్ మెటీరియల్ కాన్సెప్ట్ మెటీరియల్. కాన్సెప్ట్ మెటీరియల్లో ఏది ఉంటుంది జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్స్ విత్ చార్ట్స్. జనరల్గా మీరు చెప్పండి, ఏదైనా ఒక కంటెంట్ని ప్యారస్ చదివితే బాగుంటుందా, లేదా డయాగ్రామెటిక్ రూపంలో కానీ చార్ట్స్ రూపంలో కానీ చదివితే బాగుంటుందా? డయాగ్రామ్స్, చార్ట్స్, రైట్? నార్మల్గా మనం థియరిటికల్గా చదవడం కన్నా డయాగ్రామెటిక్ ఫామ్లోను, చార్ట్ ఫామ్లోను చదివితే ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది మనకి. సో దట్ మేమేం చేసాము, ఏదైతే కాన్సెప్ట్ పారాగ్రాఫ్స్లో ఉందో, థియరిటికల్ కంటెంట్గా ఉందో దాన్ని డయాగ్రామెటిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. సో మీరు కాన్సెప్ట్ మెటీరియల్లో వచ్చే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ అనేది చార్ట్స్ ఫామ్లోను, డయాగ్రామెటిక్ ఫామ్లోనూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ టు కాన్సెప్ట్ మెటీరియల్. దీంట్లో ఏం జరుగుతుంది, ఇంకా మీకు బోర్డ్ మెటీరియల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ 100% కాన్సెప్ట్ ఈ మెటీరియల్లోనే కవర్ అవుతుంది. బోర్డ్ మెటీరియల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ 100% ఈ మెటీరియల్లోనే మీకు కవర్ అవుతుంది. మీరు ఫర్దర్గా ఎక్స్ట్రా టాపిక్స్ కోసం వేరే మెటీరియల్ రివైజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఓకేనా? సో కాన్సెప్ట్స్ విత్ చార్ట్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ ఉంటాయి, కేస్ టు కేస్ స్టడీ బట్టి చేంజ్ అవుతాయి. 100% కాన్సెప్ట్ మెటీరియల్ కవర్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్స్, నథింగ్ బట్ ద మీనింగ్ ఏంటి. లెట్స్ సే నేను ఒక చిన్న టాపిక్ చెప్పాను అనుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్. కాస్టింగ్లో మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నార్మల్గా అంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎక్కడో ఉంటుంది, బట్ మనం ఏం చేస్తాం, కాన్సెప్ట్ మీటర్లో బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఈచ్ కాన్సెప్ట్కి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో దట్ దీనివల్ల ఏమవుతుంది, మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించి ఇలాంటి కాన్సెప్ట్ రివైజ్ చేయాలన్నా ఫస్ట్ వచ్చి కాన్సెప్ట్ మెటీరియల్ చదివితే సరిపోతుంది కదా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ కిందనే కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్స్, ఇన్డెప్త్గా ఏముండవు, బేసిక్ ఎగ్జాంపుల్. ఫస్ట్ కాన్సెప్ట్ మనము బాగా ఇంటర్ప్రిట్ చేయాలి కాబట్టి బేసిక్ ఎగ్జాంపుల్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ మెటీరియల్ డీల్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ ఉంటాయి అలాంగ్ విత్ డయాగ్రామ్స్. 100% సిలబస్ కవర్ అవుతుంది కాన్సెప్ట్ మెటీరియల్లోనే. వాటితో పాటు కాన్సెప్ట్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ రెడీ టు గివ్ ఫైనల్ ఎగ్జామ్. ఎస్, ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్తో ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వగలమా? ఇన్ జనరల్గా మీకు మార్క్స్ క్రైటీరియా ఐడియా ఉందా? మన సిఎస్ఎంఏలో ఈచ్ పేపర్లో 40 మార్క్స్ రావాలి, కరెక్టా? ఓవరాల్ అగ్రిగేట్ గ్రూప్ వైజ్ 200 మార్క్స్ రావాలి. మీరు ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ మాత్రమే రివైజ్ చేస్తే మీకు సెకండ్ మెటీరియల్ వస్తుంది ఇప్పుడు క్వశ్చన్ బ్యాంక్ అని. క్వశ్చన్ బ్యాంక్ కాకుండా ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ మాత్రమే రివైజ్ చేస్తే 40+ మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే మీరు మన ఎగ్జామ్ పాస్ అవడానికి ఉన్న క్రైటీరియా, బేసిక్ క్రైటీరియా ఏంటి? 40 మార్క్స్, కరెక్టా? ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్తోనే 40 మార్క్స్ తీసుకురావచ్చు, పాసిబుల్ అవుతుంది. మీరు ఎప్పుడు ఇంకా క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ కూడా చేయలేదు ఇంకా. సో ఫస్ట్ ఇది మీకు ప్రొవైడ్ చేసే మెటీరియల్. ఏ సబ్జెక్ట్కైనా సరే 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ మెటీరియల్ అలాంగ్ విత్ చార్ట్స్ ఉంటుంది, 100% కాన్సెప్ట్ కవర్ అవుతుంది. బేసిక్ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడే డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ బ్యాంక్ని టచ్ చేయకుండా ముందే ఫైనల్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యే విధంగా కాన్సెప్ట్ బుక్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ 60+ వస్తాయని చెప్పను, 40+ ఈజీగా వస్తాయి. దెన్ వాట్ అబౌట్ క్వశ్చన్ బ్యాంక్? మీకు ఫర్దర్గా ఇచ్చే మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్లో ఏముంటాయి? పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్స్, మనకు ఆర్టీపీస్, ఎంటీపీస్ అని ఉంటాయి, రివిజన్ టెస్ట్ పేపర్స్, మాక్ టెస్ట్ పేపర్స్ అని. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. సార్ మీరు ఈ క్వశ్చన్స్ ఎవరు చేస్తారు? ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ ఉన్న కాన్సెప్ట్ని డీల్ చేసి, కాన్సెప్ట్ మెటీరియల్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా వాటిని డీల్ చేసి, ఆ చాప్టర్ అయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ మెటీరియల్ ఓపెన్ చేస్తారు. అంటే ఫ్యాకల్టీనే క్వశ్చన్ బ్యాంక్ మెటీరియల్ కూడా సాల్వ్ చేస్తారు క్లాస్ రూమ్లోనే. అందులో ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఫ్యాకల్టీ సాల్వ్ చేసే క్వశ్చన్స్తో పాటు సమ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అడిషనల్ అసైన్మెంట్ క్వశ్చన్స్. నథింగ్ బట్ అలాంగ్ విత్ సొల్యూషన్ మేమే ప్రొవైడ్ చేస్తాం. క్వశ్చన్ అలాంగ్ విత్ సొల్యూషన్.
వాటికి సంబంధించిన సిమిలర్ మోడల్ మేము ఆల్రెడీ క్లాస్లో కవర్ చేస్తుంటాం. దానికి సంబంధించిన సిమిలర్ మోడల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఎలాగో అలాంగ్ విత్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ, ప్రతిదీ కూడా క్లియర్గానే అర్థమవుతుంది. ఓకేనా? ఎక్కడ కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్ సొల్యూషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే లెట్స్ సే ఇప్పుడు బీఈపీ కాన్సెప్ట్ గురించి చెప్పాను కాబట్టి బీఈపీ అనే కాన్సెప్ట్, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాను. దానికి సంబంధించి బేసిక్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ మెటీరియల్లో చెప్తాను. వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ క్వశ్చన్ బ్యాంక్లో ఉంటుంది. అదే బీఈపీ కాన్సెప్ట్కి సంబంధించి ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అసైన్మెంట్గా ప్రొవైడ్ చేస్తాం అలాంగ్ విత్ ఆన్సర్. సో దట్ ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఏదైనా. ఇంతకు మించి ఇంకా డెప్త్ వెళ్ళాడు, ఇంకా ఇంతకు మించి ఎక్స్ట్రీమ్గా వెళ్ళే ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ కవర్ అవుతుంది, అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. సో దట్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసే స్కోప్ ఉంటుంది. మెయిన్ మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మేము క్లాస్ రూమ్లోనూ సాల్వ్ చేస్తాం. దానికి సంబంధించి సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేస్తారు. సో వీలైన ఎక్కువ ఎగ్జాంపుల్స్ కవర్ అవుతాయి. సరే, ఈ క్వశ్చన్ బ్యాంక్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్గా మనకు బోర్డ్ మెటీరియల్, మనకు బోర్డ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఆర్టీపీస్, ఎంటీపీస్ అని ఉంటాయి, రివిజన్ టెస్ట్ పేపర్స్, మాక్ టెస్ట్ పేపర్స్. ఈ క్వశ్చన్స్ కూడా ఇక్కడే కవర్ అవుతాయి అన్ని కూడా. సో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్యాకల్టీనే కవర్ చేస్తారు. రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు అడిషనల్ అసైన్మెంట్స్లో మీరు చేయాలి. టైం టు టైం దానికి కూడా ప్రొవైడ్ చేస్తారు టైం. కొన్నిసార్లు స్టడీ అవర్స్ ఉంటుంది, ఆ స్టడీ అవర్స్ టైంలో కూడా మీకు అసైన్మెంట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. సో ద ఫైనల్ థింగ్ ఈజ్, సార్ కాన్సెప్ట్ మెటీరియల్ మనం రివైజ్ చేస్తే రెడీ టు ఫైనల్ ఎగ్జామ్ అన్నారు, రెడీ టు గివ్ ఫైనల్ ఎగ్జామ్ అన్నారు. అంటే ఫైనల్ ఎగ్జామ్కి మనం అటెంప్ట్ ఇవ్వచ్చు అన్నారు. మరి క్వశ్చన్ బ్యాంక్ ద్వారా ఏం తెలుస్తుంది? యూ కెన్ గెట్ 60+ మార్క్స్. యూ కెన్ ఈజీలీ ఎయిమ్ ఫర్ 60+ మార్క్స్. సో 60+ అంటే మనకి ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జామ్షన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, నెక్స్ట్ 3 అటెంప్ట్స్ సీఎంఏ వాళ్ళైతే రాసే అవసరం లేదు, సీఏ వాళ్ళకైతే పర్మనెంట్ ఎగ్జామ్షన్. సో ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ డీల్ చేస్తే యు ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్, ఆల్రెడీ యు ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్. బట్ 40+ వస్తే సరిపోతుందా? 200 కూడా రావాలా? 200 కూడా రావాలి. 200 కూడా రావాలంటే అట్లీస్ట్ ఏదైనా ఒక 2 పేపర్స్లో 60+ రావాలి, కరెక్టా? అదర్వైజ్ 200 రీచ్ అవ్వలేం మనం. కాబట్టి ఆ 60+ రావాలంటే క్వశ్చన్ బ్యాంక్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇది టార్గెట్ అకాడమీలో మెటీరియల్కి సంబంధించి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్. ఓవరాల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి? 2 టైప్స్. ఫస్ట్ వన్ కాన్సెప్ట్, సెకండ్ వన్ క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ మెటీరియల్ అంటే క్రిటికల్గా ఉన్న కాన్సెప్ట్ని మనం షార్ట్ ఫామ్లోను, డయాగ్రమెటిక్ ఫామ్లోను ప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు 100% కాన్సెప్ట్ కవర్ అవుతుంది, దానికి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ఎలిజిబుల్ అవుతాం మనం. నథింగ్ బట్ మనము కాస్త కాన్ఫిడెన్స్గా ఇచ్చేయచ్చు ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ కూడా. మరి క్వశ్చన్ బ్యాంక్ కవర్ చేస్తే ఏమవుతుందంటే, క్వశ్చన్ బ్యాంక్లో పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్, ఆర్టీపీస్, ఎంటీపీస్, బోర్డ్ మెటీరియల్ అన్నీ కవర్ అవుతాయి. ఫ్యాకల్టీస్ ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆఫ్ క్వశ్చన్స్ మేము సాల్వ్ చేస్తాం. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ చేత అడిషనల్గా చేయిస్తాం, అడిషనల్ అసైన్మెంట్స్. సో దట్ మీరు ఇవన్నీ కూడా ప్రాపర్గా కంప్లీట్ చేస్తే వితౌట్ రిఫరింగ్ ఎక్స్ట్రా మెటీరియల్, ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ రిఫరెన్స్ అవసరం అయితే మేము ప్రొవైడ్ చేస్తాం, అది కూడా మేము గైడెన్స్ ఇస్తాం ఎలా చేయాలన్నది. సో యూ కెన్ ఈజీలీ ఎయిమ్ ఫర్ 60+ మార్క్స్ ఓన్లీ విత్ దీస్ 2 మెటీరియల్స్. ఇప్పుడు చెప్పండి, నార్మల్గా మన మెటీరియల్ అంటేనే మనకు సిఏ, సిఎంఏ అనగానే వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, కాస్త ఆ సిలబస్ అంతా కవర్ చేయడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటాం అనే ఒపీనియన్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అంత కంటెంట్ని 2 మెటీరియల్స్లోకి రెడ్యూస్ చేస్తే మనకి బర్డెన్ తగ్గుతుందా లేదా? సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. స్టూడెంట్స్ మీద ఉన్న ప్రెజర్ తగ్గాలి అంటే కాన్సెప్ట్ని స్మార్ట్ వర్క్ చేసి సమ్మరైజ్ చేయాలి. సో మేము ఆ వర్క్ చేసే మీకు ఇస్తాం, మీరు జస్ట్ ఫాలో అయితే చాలు. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఎక్కడి వరకు మెటీరియల్కి సంబంధించి? గైస్ ఆన్లైన్ వాళ్ళు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎస్ యూ కెన్ ఆస్క్. ఆల్మోస్ట్ ఏ కాన్సెప్ట్ అయినా అలాగే ఉంటుందండి. క్లియర్? యాజ్ ఆఫ్ నో ఏం డౌట్స్ లేవు కదా? నెక్స్ట్, మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు నార్మల్గా. చూడండి, డూ యూ వాంట్ బోనస్ పాయింట్? ఒక బోనస్ పాయింట్ కూడా అవసరమా, కావాలా వద్దా? సో చూద్దాం, ఈ మెటీరియల్కి సంబంధించి బోనస్ పాయింట్స్ ఏంటి. మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, లెట్స్ సే మన టైం 5 to 6 months అనుకుంటాం కాబట్టి 2.5-3 months సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ 2.5 to 3 months అనేది మీకు రివిజన్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. సో ఈ రివిజన్ ఎగ్జామ్స్ టైంలో లెట్స్ సే ఇప్పుడు నేను కాస్టింగ్ కాన్సెప్ట్ క్లాసు ఎప్పుడో స్టార్టింగ్ ఫస్ట్ మంత్లో చెప్తాను. ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తాం మనము? 5th month, 6th month రాస్తాం. సో గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా. సో ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ఏం చేస్తామంటే, వన్స్ మీకు
సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రివిజన్ క్లాసెస్. ఆల్రెడీ జరిగిన కాన్సెప్ట్ని మరి రివైజ్ చేస్తాం. సో దట్ మీకు ఎగ్జామ్కి 1 month ముందే ఇది రివిజన్ అవుతుంది కాబట్టి మనం మర్చిపోయిన కాన్సెప్ట్ అంతా మరి రీగైన్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లెట్సే నేను కాస్టింగ్ చెప్పాను, ఎప్పుడు స్టార్టింగ్లో చెప్పాను. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కాన్సెప్ట్ని రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వేరే ఫ్యాకల్టీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. సో మీరు గ్యారంటీ ఇవ్వగలరా టీచింగ్ స్టైల్ అంతా కూడా సేమ్గా ఉంటుంది, తీసుకునే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయని? సో అప్పుడు రివిజన్ క్లాసెస్ మీరు మెయిన్ క్లాసెస్ ఒక ఫ్యాకల్టీది విని రివిజన్ క్లాసెస్ది ఇంకో ఫ్యాకల్టీది వినడం వల్ల ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, లేనిపోని కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే టీచింగ్ స్టైల్ మారుతుంది, ఎగ్జాంపుల్స్ చేంజ్ అవుతాయి, ఈవెన్ దో కాన్సెప్ట్స్ ఏమైనా సరే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనం థింక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మేమేం చేస్తామంటే లెట్స్ సే నేను కాస్టింగ్ చెప్పాను అనుకోండి, ఫాస్ట్ ట్రాక్ కూడా సేమ్ ఫ్యాకల్టీనే డీల్ చేస్తారు. ఫాస్ట్ ట్రాక్ కూడా సేమ్ ఫ్యాకల్టీనే డీల్ చేస్తారు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? ఫ్యాకల్టీ క్లారిటీ ఉంటుంది. మనం ఎగ్జామ్లో మెయిన్ క్లాస్లో ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ కవర్ చేసాం, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ని కనెక్ట్ చేస్తూ కవర్ చేయాలి. ఫ్యాకల్టీ క్లారిటీ వస్తుందా లేదా? స్టూడెంట్ ఇప్పుడు ఈజీగా క్యాచ్ చేయగలరా లేదా? సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్. ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ మీకు ఎక్కడ కావాలన్నా దొరుకుతాయి, బట్ సేమ్ ఫ్యాకల్టీ మెయిన్ క్లాస్లో డీల్ చేసి ఫాస్ట్ ట్రాక్ క్లాస్లో డీల్ చేయడం అనేది ఓన్లీ ఇన్ టార్గెట్ అకాడమీ ఇట్ ఈస్ పాసిబుల్. సో దట్ మనం పాయింట్ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీ వస్తుంది. లెట్స్ సే నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి, పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర స్టూడెంట్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారన్న ఫీలింగ్ నాకు ఉంది అనుకుందాం, ఫ్యాకల్టీకి వచ్చింది ఆ ఫీలింగ్. ఈ మెయిన్ క్లాస్ అనే పాసిబుల్ అయినంత వరకు ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ వచ్చేపటికి ఏదవుతుంది, స్టూడెంట్స్ ఏదైతే పాయింట్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ పాయింట్స్ హైలైట్ చేస్తాం. సో దట్ ఆ కన్ఫ్యూజన్ ఉన్న పాయింట్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో నేను పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ క్లాస్కి వెళ్ళే ముందు కొంతమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను. ఆల్మోస్ట్ 1-to-1 ఇంటరాక్షన్ అందరితోనూ ఉంటుంది. వాళ్ళు పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ టాపిక్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుందని నేను డేటా కలెక్ట్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫాస్ట్ ట్రాక్ క్లాస్లో ఫ్యాకల్టీస్ అందరూ ఆ పాయింట్స్ని హైలైట్ ఎక్కువ చేస్తారు. ఏ పాయింట్స్ దగ్గర అయితే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారన్న ఫీలింగ్ ఉందో ఆ పాయింట్స్ని హైలైట్ చేస్తాం. సో దట్ ఏమవుతుంది, అప్పటి నుంచి స్టూడెంట్కి ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ వస్తుంది, అప్పుడు స్ట్రాంగ్గా నాలెడ్జ్ వస్తుంది. సో అల్టిమేట్గా మీకు ఎలాగో రికార్డింగ్ ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్ ట్రాక్ క్లాస్ విని మరి ఆ పాయింట్ ఇంకోసారి వింటే బాగుంటుంది అనుకుంటే మన మెయిన్ రికార్డింగ్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. మరి సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి గైస్, జస్ట్ మనము ప్రాపర్గా యూస్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఓకేనా? డోంట్ వరీ, చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ప్రెజర్ ఉండదు. వీ ఆల్వేస్ ట్రై టు రెడ్యూస్ ద ప్రెజర్ ఆన్ స్టూడెంట్స్ మీద ప్రెజర్ లేకుండానే ట్రై చేస్తాం. అందుకని మేము వచ్చిన స్ట్రాటజీ కూడా గ్రూప్ వైజ్ కోచింగ్ స్ట్రాటజీతో వచ్చాం. 2 groups ఇవ్వలేమా అంటే ఇవ్వచ్చు, కానీ దానివల్ల స్టూడెంట్స్ మీద ప్రెజర్ ఏమవుతుంది, అనవసరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రూప్ వైజ్ వెళ్ళడం వల్ల సేఫ్ పొజిషన్లో ఉంటాం. ఆల్రెడీ ఆల్వేస్ సేఫ్ పొజిషన్లో ఉండడానికి ఫస్ట్ ట్రై చేయాలి మనం. దాని తర్వాత మనం ఎన్ని డేరింగ్ స్టెప్స్ చేసినా పెద్ద ఇష్యూ ఉండదు. సో సేమ్ ఫ్యాకల్టీ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఆల్వేస్ కన్సిస్టెన్సీ. సేమ్ ఫ్యాకల్టీని సేమ్ కాన్సెప్ట్ని డీల్ చేస్తారు కాబట్టి ఫ్యాకల్టీ క్లారిటీ ఉంటుంది, ఏ కాన్సెప్ట్ని ఎలా డీల్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్గా తీసుకున్నాము, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి ఖచ్చితంగా ఫ్యాకల్టీకి తెలుస్తుంది. సెకండ్ వన్, స్టూడెంట్స్ ఫెమిలియారిటీ. నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి, స్టూడెంట్స్కి కూడా ఆల్రెడీ ఫ్యాకల్టీ ఫెమిలియర్గా ఉంటారు, కరెక్టా? కాబట్టి ఏ స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడో అనేది ఫ్యాకల్టీస్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది ఫ్యాకల్టీస్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. దానివల్ల ఏ స్టూడెంట్కి మ్యాక్సిమం 99% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ద ఫైనల్ థింగ్, విచ్ కాన్సెప్ట్ టు హైలైట్. చెప్పాను కదా, ఏ కాన్సెప్ట్ని హైలైట్ చేయాలనేది క్లియర్ కట్ క్లారిటీ ఫ్యాకల్టీకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఫ్యాకల్టీ విల్ ఆల్సో ఇంటరాక్ట్ టు ద స్టూడెంట్స్ బిఫోర్ ద ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్. సిలబస్ కంప్లీట్ అయ్యి రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ జరిగే ముందు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతారు. దానివల్ల ఏ టాపిక్ని ఫాస్ట్ ట్రాక్లో హైలైట్ చేయాలో క్లారిటీ వస్తుంది. ఓకేనా? అఫ్కోర్స్ ఎవ్రీ మంత్ మీకు 1-to-1 సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కువగా నేనే తీసుకుంటాను 1-to-1 సెషన్ క్లాసెస్ కూడా, ప్రతి ఫ్యాకల్టీ కూడా తీసుకుంటారు అలాగే. సో 1-to-1 క్లాసెస్లో మీకున్న ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఫ్యాకల్టీకి తెలుస్తుంటుంది. ఈవెన్ చెప్పాను కదా, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలుస్తుంది. సో 1-to-1 కేరింగ్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ రిగార్డింగ్ టు మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ తర్వాత మనం చేసే ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్తో మీకు జరిగే ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్. వీటి రెండు వల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ మెయిన్ క్లాసెస్తో మీరు ఏదో కవర్ చేయలేకపోయారు సమ్ ఇష్యూస్ వల్ల, ఫాస్ట్ ట్రాక్లో కవర్ అవుతుంది ఆ కాన్సెప్ట్ మరి. సో దట్ మీరు ఎక్కడ కాన్సెప్ట్ని మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండదు.
అది మనకు మెయిన్గా అడ్వాంటేజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ ఏమైనా డౌట్ ఉందా ఫాస్ట్ ట్రాక్కి సంబంధించి, మెటీరియల్కి సంబంధించి? సో వచ్చేదే 2 మెటీరియల్స్. ఫాస్ట్ ట్రాక్కి సపరేట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. ఫాస్ట్ ట్రాక్కి సపరేట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఫ్యాకల్టీసే చేస్తుంటారు. సేమ్ కాన్సెప్ట్ ఫ్యాకల్టీసే చేస్తుంటారు. ఏవైతే ఉందో మన మెయిన్ మెటీరియల్, ఇప్పుడు నేను కాస్టింగ్ కాబట్టి కాస్టింగ్ మెయిన్ కాన్సెప్ట్ని నేనే డీల్ చేస్తాను, నేనే మెటీరియల్ని ప్రిపేర్ చేస్తుంటాను. సో సేమ్ అదే మెటీరియల్ని ఫాస్ట్ ట్రాక్కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి చెప్తాను, ఫాస్ట్ ట్రాక్కి తగ్గట్టుగా. సో ఎప్పుడైతే ఫాస్ట్ ట్రాక్కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి చెప్తానో స్టూడెంట్ దగ్గర ఇంటరాక్ట్ అయి ఉంటాను కదా ఏ టాపిక్స్ని హైలైట్ చేయాలని. సో నేను ఏం చేస్తాను, ఫాస్ట్ ట్రాక్లో ఆ టాపిక్ని హైలైట్ చేసి ఎక్కువ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఆల్మోస్ట్ ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? యాజ్ ఆఫ్ నో ఇష్యూ కదా. నెక్స్ట్, కొన్ని మీరు జాయిన్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఎలాంటి ఇష్యూస్ చూడండి మీరే. వాట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అటెండ్ క్లాసెస్? సమ్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చారు, మేబీ ఆఫ్లైన్ అనుకుందాం. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయారు. మరి డైలీ 6 to 8 అవర్స్ క్లాసెస్ ఉంటాయి డైలీ. ఒకవేళ హెల్త్ బాగాలేక 2 days మనం క్లాసెస్ని కనుక ఆబ్సెంట్ అయితే ఆల్మోస్ట్ 16 hours. మనం 8 hours క్లాసెస్ డైలీ వినాలి, మరి 16 hoursని కవర్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? ఆ 16 hours డైలీ 1 hour చదువుకుంటూ వెళ్ళినా సరే మరి ఒక 15-16 days అవుతుంది కరెక్టా కవర్ చేయడానికి? అంటే 2 days ఎఫెక్ట్ 16 days పడ్డం కరెక్టా? 2 days మనం చేసిన అది కూడా మన మిస్టేక్ కాదు, హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాం, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. ఇలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో మనము 16 days ఎఫర్ట్స్ పెట్టడం అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? డెఫినెట్లీ నాట్, రైట్? సో దీనికోసం మేము ఇచ్చిన ఫెసిలిటీ ఏంటి అంటే, అల్టిమేట్గా మీరు సేమ్ రికార్డింగ్ క్లాసెస్ మీరు ఆఫ్లైన్కి రాలేకపోతే ఆ ఎఫర్ట్స్ మీకు లాంగ్ టర్మ్ పడకూడదు కాబట్టి, ఆ ఎఫెక్ట్ మీకు లాంగ్ టర్మ్ పడకూడదు కాబట్టి మేము సేమ్ క్లాస్ అనేది మీకు ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ జూమ్ లైవ్ క్లాసెస్ రావచ్చు. ఒకవేళ అది కూడా పాసిబుల్ అవ్వలేదు, సివియర్గా ఇష్యూస్ వచ్చినాయి, అసలు ఓపెన్ చేయలేకపోతున్నాను మొబైల్, ఎస్ టేక్ రెస్ట్, ఎలాగో రికార్డింగ్ ఉన్నాయి కదా. జస్ట్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. ఈ 16 hours సంబంధించి రికార్డింగ్ లేకపోతే ఈ 16 hours ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు? మన లక్క బాగాలేకుండా ఆ 16 hours నుంచి ఒక 16 marks క్వశ్చన్ వస్తాయి ఎగ్జామ్లో, సిచ్యువేషన్ ఏంటి? కరెక్టా? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి కూడా చెప్పాలంటే ఇవి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మా ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైనర్ పాయింట్ అయినా సరే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద మిస్టేక్ అవుతుంది, వెరీ బిగ్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనము 16 hoursని మిస్ చేయడం వల్ల 16 marks పోతుంది అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇక్కడ మనం 400-500 hours ఎఫర్ట్స్ పెడతాం, ఆ 400-500 ఎఫర్ట్స్ లేకుండా, దాని ఎఫెక్ట్ లేకుండా ఓన్లీ 16 hours ఎఫెక్ట్ పడిందంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ సమ్ మిస్టేక్ ఏదో చేస్తున్నాం. సో ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలని స్టూడెంట్స్కి ఏం చేసాము, అన్లిమిటెడ్ రికార్డింగ్ ప్రొవైడ్ చేసాం. సో మీరు ఒకవేళ క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా సరే, ఒకవేళ ఆన్లైన్లో అటెండ్ అయ్యే స్కోప్ లేకపోయినా సరే, యూ కెన్ లిజన్ ఇన్ ఓన్ టైం, అట్ యువర్ ఓన్ టైం. బట్ ఇక్కడ ఒక మ్యాండేటరీ కండిషన్ ఉంది. ఆ మ్యాండేటరీ కండిషన్ ఏంటి అంటే, ఈవెన్ దో యు ఆర్ ఇన్ ఆఫ్లైన్ స్టూడెంట్ ఆర్ ఆన్లైన్ స్టూడెంట్, యూ షుడ్ టేక్ ద పర్మిషన్ తీసుకుంటే మాకు క్లారిటీ ఉంటుంది. లెట్స్ సే ఈరోజు పలానా ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడు, ఫ్యాకల్టీకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడు అన్నది. నెక్స్ట్ రోజు ఆ స్టూడెంట్ క్లాస్కి వచ్చాడు అనుకోండి, ఇంక్లూడింగ్ ఆ స్టూడెంట్ని బేస్ చేసుకుని కొత్త ఎగ్జాంపుల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. మోర్ ఓవర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మరి సేమ్ స్టూడెంట్ వచ్చాడు, సరే ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదని, మాకు క్లారిటీ ఉంటుంది కదా పర్టికులర్ డే రోజున ఆబ్సెంట్ అయ్యారు వీళ్ళని. సో ఏ కాన్సెప్ట్ అయితే మేము ఆ రోజు కవర్ చేసి ఉంటామో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా రిపీట్ అయితే కనుక మనకు చాలా పెద్ద లాస్ వస్తుంది యాజ్ ఎ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది జరగకుండా మేము వీలైనంత వరకు బ్యాకప్ ఇస్తున్నాం మీకు. సో అవసరమైతే తప్ప యూస్ చేసుకోవద్దండి దాన్ని, బట్ ఒకవేళ నీడ్ ఉంటే కనుక ది బెస్ట్ వేలో యూస్ చేసుకోవడం ట్రై చేయండి. సో క్లారిటీ వస్తుందా ఎందుకు సార్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, అన్లిమిటెడ్ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది? దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎలాంటి ఇష్యూ లేదు కదా. ఇంకేముంటాయి? బిఫోర్ ద కంగ్రాచులేషన్స్ వెయిట్, ఐ నీడ్ టు టెల్ వన్ మోర్ థింగ్. లెట్స్ సే విశ్వనాథ్ సార్ క్లాస్ చెప్పారు, నేను గ్యారంటీ ఇవ్వగలనా 100% స్టూడెంట్స్ నా క్లాస్ అర్థమవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలను? అది ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? ఏ ఫ్యాకల్టీకైనా పాసిబుల్ అవుతుందా? డెఫినెట్గా అవ్వదు. ఈవెన్ ఎంత మంచి ఫ్యాకల్టీ అయినా సరే 100 members స్టూడెంట్స్ ఉంటే 100 members సాటిస్ఫై అవుతారు క్లాసెస్తో అన్న గ్యారంటీ ఏ ఫ్యాకల్టీ కూడా ప్రొవైడ్ చేయలేరు. మేబీ దెర్ ఆర్ 5 to 10 members who are not convinced with faculty's classes. Nothing but faculty classes
క్లారిటీ రాకుండా ఒక 5 to 10 మెంబర్ స్టూడెంట్స్ ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా మేము కేర్ తీసుకుని ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ కాస్టింగ్ క్లాస్ జరిగింది అంటే ఇక్కడ విశ్వనాథ్ సార్ చెప్పారు, సేమ్ కాస్టింగ్ క్లాసెస్ మాకు బ్యాక్ ఎండ్లో ఇంకొక ఫ్యాకల్టీ డీల్ చేస్తారు, సేమ్ కాస్టింగ్ క్లాసెస్. సో మీరు కనుక ఒకవేళ నా క్లాసెస్తో కనెక్ట్ అవ్వలేకపోతే సేమ్ క్లాసెస్ మీకు బ్యాకప్గా ఆ ఫ్యాకల్టీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే కాస్టింగ్ ఒక సబ్జెక్టే, సేమ్ కాన్సెప్ట్ని ఎంతమంది ఫ్యాకల్టీస్ డీల్ చేస్తుంటారు? 2 మెంబర్స్. వీరు ఒకవేళ నా దగ్గర కనెక్ట్ కాలేకపోయినారు, మన ఇద్దరి మధ్య ర్యాపో సరిగ్గా కుదరలేదు, నేను జరుగుతుంది, పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ర్యాపో కుదురుతుందని చెప్పాను నేను, ఏ ఫ్యాకల్టీ అయినా అంతే సరే. సో ర్యాపో కుదరకపోవచ్చు, అఫ్కోర్స్ మేము 1-to-1 కేర్ తీసుకుంటాం. అప్పటికి లేదు సార్ ఇంకాస్త అడిషనల్ సపోర్ట్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటే, ఎస్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ 1 more ఫ్యాకల్టీ క్లాసెస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎనీ ఎక్స్ట్రా చార్జ్ ఏమనేది చార్జ్ చేయం. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు ఎన్ని బెనిఫిట్స్ని ఆలోచించండి. క్లాస్కి రాకపోయినా ఒక బ్యాకప్, ఈ ఫ్యాకల్టీ నచ్చకపోయినా ఒక బ్యాకప్. సో ఇలా ప్రతిదీ కూడా మీకు బ్యాకప్ వస్తూనే ఉంటుంది. బట్ వీటన్నిటికీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అయితే ముందు మీరు డైలీ క్లాసెస్కి రావాలి, ఒకవేళ రాలేకపోతే పర్మిషన్ తీసుకోవాలి, ఏ కాన్సెప్ట్ ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో మాకు క్లారిటీ, ఫ్యాకల్టీస్ క్లారిటీ ఇవ్వాలి మీరు. ఇవన్నీ కూడా జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది మేము డెఫినెట్గా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మెటీరియల్స్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, బ్యాకప్ అవ్వచ్చు, ఏవైనా కానీ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఏవి కూడా మేము ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఛార్జ్ చేయం. ఇజ్ ఇట్ క్లియర్? సో యాజ్ ఆఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. గైస్ ఆన్లైన్ వాళ్ళు కూడా విల్ వెయిట్ ఫర్ 2 more minutes. ఒక్కోసారి కన్ఫర్మ్ చేయండి, ఏవైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయా? ఐ విల్ వెయిట్ ఫర్ 2 minutes. నార్మల్గా మీరు ఎక్కడ ఫౌండేషన్ రాశారా? రీసెంట్గా రాశారా? ఆల్రెడీ రాశారు, లాస్ట్ డిసెంబర్లో రాశారు. ఓకే, పర్ఫెక్ట్. ఎస్ ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్, నో ఇష్యూ. సో డోంట్ వరీ, ఎలాంటి ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మీరు క్లాసెస్కి రాకుండా ముందు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫెమిలియర్ పర్సన్స్ అవ్వచ్చు, ఒక మీకు తెలియకుండానే ఒక ప్రెజర్ని మీ మీద క్రియేట్ చేస్తుంటారు ఆల్రెడీ. కష్టం 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 అని. ఐ టు అగ్రీ, ఇట్ డిఫికల్ట్, నేను కాదన్ను. కాకపోతే పర్ఫెక్ట్ వేలో వెళ్తే అది డిఫికల్ట్ కాదు. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని, ప్లాన్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా డిఫికల్ట్ కాదు. అందులో మీకున్న ఫస్ట్ డౌట్, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మనకున్న రిసోర్సెస్ని ది బెస్ట్ వేలో యూస్ చేసుకోవడం, మనకున్న ఎక్స్ట్రా ఫెసిలిటీస్ని బెస్ట్ వేలో యూస్ చేసుకోవడం. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, దానివల్ల మీకు ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు. అఫ్కోర్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇప్పుడు కాస్టింగ్లోనే ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎస్ ఫ్యాకల్టీస్ ఇక్కడే ఉంటారు, యూ క్యాన్ కమ్, యూ క్యాన్ ఆస్క్, మీరు ఏవైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా డిస్కస్ చేయొచ్చు, మీకున్న డౌట్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నాకు పర్టికులర్గా ఇది సమ్ ఎక్స్ట్రా క్లాస్ కావాలి సార్ అంటే టైం అవైలబిలిటీని బట్టి మేము దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో గైస్ ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నా. ఎంతమంది ఇంతవరకు కాస్టింగ్ గురించి ఎక్కడైనా నాలెడ్జ్ ఉందా? కాస్టింగ్ గురించి విన్నారు అసలు ఎవరైనా? లేదా? నార్మల్గా మీరు బయట నుంచి వస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తుంటారు, అరే డిఫికల్ట్ సబ్జెక్టే కాస్టింగ్ రా అని. అసలు అలాంటిది ఏమీ ఉండదు. మీరు ప్రాపర్గా ఒక లాజిక్ ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్కి ఒక లాజిక్ ఉంటుంది. మనం క్లాస్లో హైలైట్ చేసేది కూడా ఒక లాజిక్నే. ఆ లాజిక్ని కనుక మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. నార్మల్గా నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, నేను ఏ కాన్సెప్ట్ అయినా సరే ఫస్ట్ స్టోరీ చెప్తాను. ఎందుకు స్టోరీ చెప్తాను అంటే, రియాలిటీలో ఉన్నదాన్ని కాన్సెప్ట్లో పెడతారా, కాన్సెప్ట్లో ఉన్నదే రియాలిటీలో ఉంటుందా? నార్మల్గా బయట రియాలిటీలో ఉన్నదాన్ని కాన్సెప్ట్గా ఫ్రేమ్ చేస్తారా, కాన్సెప్ట్లో ఉన్నదే రియాలిటీలో ఉంటుందా? రియాలిటీలో ఉన్నదాన్నే కాన్సెప్ట్లోకి తీసుకొస్తారు. నథింగ్ బట్ రియాలిటీ మీన్స్ ఏంటి, మనం ఇదే స్టోరీ ఫ్రేమ్ చేయొచ్చు కదా అక్కడ. నేను ఆ స్టోరీనే మీకు చెప్తాను. ఫస్ట్ స్టోరీని బేస్ చేసుకొని కాన్సెప్ట్ని డిరైవ్ చేస్తాను. స్టోరీలో కంక్లూజన్ ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనేది, అదే కాన్సెప్ట్లో కంక్లూజన్ పాయింట్ అవుతుంది. అంటే స్టోరీని కాన్సెప్ట్ని రెండు కనెక్ట్ చేసుకుని చెప్పాను క్లాస్ అనేది జరుగుతుంది. సో మీకు స్టోరీ గుర్తుంటే కాన్సెప్ట్ ఆటోమేటిక్ గుర్తుంటుంది. నేను కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోమని చెప్పను, స్టోరీని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ ఈజీ గుర్తుంటుందా, స్టోరీ ఈజీ గుర్తుంటుందా? స్టోరీ. కాబట్టి స్టోరీని బేస్ చేసుకుని కంక్లూజన్ వస్తుంది. సో ఇలా ప్రతి స్టెప్ బై స్టెప్ మనం ప్రాపర్గా డిజైన్ చేసిన తర్వాతే మనము మెటీరియల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా చదువుకోవచ్చు.
కాకపోతే చెప్పాను కదా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్, డెడికేషన్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఫైనల్లీ మీకు చెప్పేది ఒకే పాయింటే, కంగ్రాచులేషన్స్ ఫర్ చూసింగ్ ద బెస్ట్ కెరీర్ పాత్. మీరు తెలిసి జాయిన్ అయ్యారో తెలియక జాయిన్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు కామర్స్ ఫీల్డ్లో ఒక ప్రొఫెషనల్ కోర్స్ని సూట్ చేసుకోవడం అనేది హైలీ అప్రిషియబుల్. ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేనే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఒక నెక్స్ట్ 2 to 3 years లైఫ్ని కాస్త ఈ కోర్స్కి సరెండర్ చేస్తే అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఓకేనా? లేదు లైఫ్ కోసం ఈ కోర్స్కి సరెండర్ కాలేకపోయామనుకోండి, మేబీ ఇంకో 2-3 years ఎక్స్ట్రా అవ్వచ్చు. దానికి బదులుగా ఈ 2-3 years కాస్త మనం లైఫ్ని సరెండర్ చేస్తే కోర్స్కి డెఫినెట్గా టర్నింగ్ పాయింట్ అవుతుంది లైఫ్లో. మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఉంటుంది. సో ఐ హోప్ గైస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకేనా? టుమారో క్లాస్ నుంచి మనం మాట్లాడే కాన్సెప్ట్స్, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, కాస్టింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం. క్లియర్? షల్ ఐ క్లోజ్? పర్ఫెక్ట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై. వెయిట్ చేయండి, జానీ సార్ వస్తారు. ఓకేనా? Okay. Good morning, everyone. Yes, welcome to Target Academy. Myself, Ahmad Jani Patan. So, I will deal with the for law and accounts at both inter and foundation levels. And alage USCMA and ACCA levels lo kuda I will deal with these subjects. And for CMA inter, like CA or CMA inter, e batch ki I am going to start with the law subject. Okay na? And as you know, like already ఇప్పుడు వరకు మనకి మీకు సార్స్ అన్నీ ఆల్రెడీ చెప్పే ఉంటారు. కాలేజెస్లో మనకి టార్గెట్ అకాడమీలో ఎలా ఉంటుంది, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఎలాంటి మీకు సర్వీసెస్ దొరుకుతాయి అనేది అన్నీ కూడా చెప్పారనుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ విల్ బి అవైలబుల్ ఫర్ యూ. అర్థవుతుందా? ఇక్కడ మనకి ఏదైతే మీకు డిస్ప్లే చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ బ్యాచ్, మీ బ్యాచ్ అయిపోయేంత వరకు కూడా మీరు ఈ సర్వీసెస్ అనేది తీసుకుంటూనే ఉంటారు వితౌట్ ఎనీ కాంప్రమైజ్. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఎలాంటి కాంప్రమైజ్ కూడా ఉండదు. ఓకేనా? సో ఆల్రెడీ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. క్లాసెస్ మీకు ఏంటండి అంటే యూ విల్ బీ ఎట్ కన్వీనియంట్. మీకు ఫిజికల్గా క్లాసెస్ కావాలంటే ఫిజికల్గా వినొచ్చు, ఆన్లైన్లో వినొచ్చు, అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో యూ నో ఆల్ అబౌట్ దీస్ థింగ్స్. And I am here to give the brief discussion about the revision exams. Main crucial part for professional courses. Professional courses లో చాలా క్రూషియల్ పార్ట్ మనకి క్రూషియల్ పార్ట్ ఏంటండి అంటే రివిజన్ ఎగ్జామ్స్ ఏనండి. అంటే ఎందుకు సార్ రివిజన్ ఎగ్జామ్స్ అంత క్రూషియల్ పార్ట్ ఏంటి, రివిజన్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే సింపుల్. రివిజన్ ఎగ్జామ్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందండి అంటే రిమైనింగ్ నార్మల్ కోర్సెస్కి అవసరం లేదు రివిజన్ ఎగ్జామ్స్. మీరు డే బిఫోర్ ఎగ్జామ్ జస్ట్ చదివి ఎగ్జామ్ వెళ్ళినా కానీ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్, ఈజీగా ఎగ్జామ్ రాయగలరు, అట్లీస్ట్ పాస్ మార్క్స్ అని తెచ్చుకోగలరు. బట్ ఫర్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ ఇట్ నీడ్ సమ్ ప్రాక్టీస్. ఒక ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకు సార్ రివిజన్ ఎగ్జామ్స్ ఏంటంటే లైక్ మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే క్లాసెస్ విన్నామో, మీరు ఏదైతే చదువుతున్నారో అదంతా అప్లికేషన్లో మీరు ఎలా చేస్తున్నారు, అప్లికేషన్లో చేయగలుగుతున్నారు లేదా, మిస్టేక్స్ ఏదైనా చేస్తున్నారు, నాలెడ్జ్ గాప్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నారు, అండ్ మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో రివిజన్ ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బీ మ్యాచ్ విత్ ద ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్. అంటే మనకి ఒకవేళ ఇన్స్టిట్యూట్ ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో వేటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందో, ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు, ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు, సో యాజ్ పర్ ద ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ యూ విల్ గెట్ ద వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందో సో విత్ ఇన్ సమ్ డేస్ యూ విల్ గెట్ ద వాల్యుయేషన్ ఆల్సో. వాల్యుయేషన్ అంటే మీకు ఎక్కడ మిస్టేక్ చేశారు, మీకు ఎన్ని మార్క్స్ అవార్డ్ అయ్యాయి, ఎక్కడ ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బీ కమ్ టు యూ. లైక్ ఏంటంటే యూ విల్ గెట్ సమ్ రిపోర్ట్, మీకు ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. అంటే ఏంటండి అంటే లైక్ సింపుల్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి మనకి ఇంత ప్రాక్టీస్ ఎందుకు చెప్తున్నాము, ఎందుకు సార్ అంటే సింపుల్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అథ్లెట్స్ ఉంటారా, అథ్లెట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకోండి. విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ ఉంది, సో వరల్డ్ కప్ ఆడడానికి వెళ్తున్నారు. చెప్పండి ఎగ్జాక్ట్గా వరల్డ్ కప్ రోజు వెళ్ళి మాత్రమే ఆడతారా? కాదు. దే నీడ్ టు మెయింటైన్ దర్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి. డే టు డే టార్గెట్స్ ఉంటాయి. సో ఎన్ని రన్స్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత వర్కౌట్ చేయాలి,
ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ ఉంచుకుంటారు, ఎంత వెయిట్ ఉండాలి విత్ మెజర్మెంట్స్తో సహా ఉంచుకుంటారు, అవునా కదా. దానికోసం వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తారు, బికాస్ దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ గ్రిప్. ఆ గ్రిప్ కానీ ఆ ఫాస్ట్నెస్ కానీ ఆ యొక్క కెపాసిటీ కానీ అది ఏది కూడా లూజ్ అవ్వకుండా ఉండాలంటే దే విల్ ప్రాక్టీస్ ఎవ్రీడే. అదేంటి సార్, సెంచరీస్ కొట్టారు కదా, మళ్ళీ ప్రాక్టీస్ అవసరమా? సెంచరీస్ కొట్టినా కానీ ప్రాక్టీస్ అవసరం, అదర్వైజ్ దే విల్ లూజ్ ద లైక్ ఆ గ్రిప్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. దే కెనాట్ ప్లే చేయలేరు, తర్వాత గేమ్లో అంత ఫాస్ట్గా ఆడలేరు. దట్ ఈస్ ఫర్ షూర్. ఏంటి, సెంచరీస్ చేసి అంత బెస్ట్ ప్లేయర్ అయినా, ఎంత బెస్ట్ ప్లేయర్ అయినా కానీ కంపల్సరీగా డే టు డే రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమవుతుందా? డే టు డే రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ. సో వాళ్ళకి కంపల్సరీగా ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈచ్ అండ్ ఎవ్రీడే ఎన్ని రన్స్ చేస్తున్నాం, ఎంత వర్కౌట్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీస్ మనం వర్కౌట్ చేస్తున్నాం, ప్రతిదీ కూడా రిపోర్ట్ ఉంటుంది. ఎందుకండి, ఫర్ ద అల్టిమేట్ గేమ్. అల్టిమేట్ గేమ్లో ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోకూడదని ప్రాక్టీస్ చేస్తారు. సేమ్ విల్ బి అప్లికబుల్ ఫర్ యూ ఆల్సో. ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ మీరు రెగ్యులర్గా రివిజన్ జరుగుతూనే ఉండాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. దెన్ ఓన్లీ అల్టిమేట్ ఎగ్జామ్. మన మెయిన్ ఏం ఏంటండి, ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, అంతే కదా. దట్ ఈస్ ద మెయిన్ గోల్. ఆ మెయిన్ గోల్ అచీవ్ చేయాలంటే అలాంటి గోల్ ఏదైతే ఉందో అది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లైక్ మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ కోసం మనం రెగ్యులర్గా మ్యాచెస్ ఆడుతూ ఉంటారు, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అలాగే మనం అల్టిమేట్ ఫైనల్ గోల్ ఏదైతే ఎగ్జామ్ అని ఉందో ఆ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే యూ నీడ్ టు డూ ద రెగ్యులర్ ప్రాక్టీస్ ఫర్ ద ఎగ్జామ్స్. మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. దెర్ ఈస్ నో ఎనీ ఆప్షన్ ఇన్ ద ప్రొఫెషనల్ కోర్సెస్. సో మీరు కరెక్ట్గా మనం ఏదైతే యాక్చువల్గా ఏంటండి అంటే మీరు రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారా, యూ విల్ గెట్ ద ప్రాక్టీస్. ఫైనల్ ఎగ్జామ్లో ఎలా రాయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఒక క్వశ్చన్కి ఎంత టైం మనం ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఎంసీక్యూని ఎలా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, యూ విల్ గెట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ అనాలిసిస్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు యూ విల్ రైట్ విత్ 100% కాన్ఫిడెన్స్. ఆ 100% కాన్ఫిడెన్స్, పీస్ ఆఫ్ మైండ్తో మీరు ఎప్పుడు రాయగలరంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసినప్పుడే. ఒక అథ్లెట్ ప్లేయర్ కూడా అంతే. ఏంటంటే మ్యాచ్కి వెళ్ళినప్పుడు అంత కూల్ మైండెడ్తో ఎందుకుంటారు, బికాస్ దే ప్రాక్టీస్డ్ ఇన్ ఎర్లియర్. ఇంతకు ముందు ఆ మ్యాచ్ కంటే ముందుగా దే డన్ సో మచ్ వర్క్. సో వాళ్ళకి భయం లేదు ఇంకా, బికాస్ వాళ్ళ బాడీ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో అలర్ట్నెస్తో ఉంటుందని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దట్స్ వై దే విల్ ప్లే కూల్ మైండెడ్. అంత ప్రెజర్లో కూడా ఎంత కూల్గా ఆడగలుగుతారు. ఎందుకు ఆడగలుగుతున్నారంటే దే హ్యావ్ మేడ్ సో మచ్ ప్రాక్టీస్, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అర్థమవుతుందా? సేమ్ లైక్ మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఒక బెస్ట్ కాన్ఫిడెన్స్ మీరు బిల్డప్ చేసుకోవాలనుకుంటే యూ నీడ్ టు ఫాలో ద రూల్స్. లైక్ ఇక్కడ మనం ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆ ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేయాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. వీక్లీ 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ 2 వీక్స్ వీక్లీ ఆ 2 వీక్స్లో ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్స్ రాయాల్సిందే. దెన్ ఓన్లీ మీరు ఫైనల్ ఎగ్జామ్ చాలా కంఫర్టబుల్గా రాస్తారు అండ్ ఫర్ షూర్ యూ విల్ గెట్ ద సక్సెస్. దట్స్ ఇట్. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఏదో డిఫికల్టీ థింగ్ ఏది ఉండదండి. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోవడం వల్లే ఫెయిల్యూర్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు అంతే. కోచింగ్ అందరూ లైక్ ఏంటంటే క్లాసెస్ అందరూ మంచిగానే ఉంటారు. సో లైక్ ఏంటంటే అంటే లైక్ బెస్ట్ క్లాసెస్ కనుక ఇచ్చారంటే మీకు అర్థమైపోతుంది, కాన్సెప్ట్ అంతా క్లియర్ వచ్చేస్తుంది. బట్ అయినా కానీ ఎగ్జామ్లో ఛాన్సెస్ ఎందుకు వెళ్తున్నాయి అంటే లైక్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందండి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. అర్థవుతుందా? బెస్ట్ ప్లేయరే, బట్ కాకపోతే ఒక టైంకి వచ్చిన తర్వాత హీఈస్ అనేబుల్ టు విన్ ద మ్యాచ్ విన్ అవ్వలేకపోయారు. ఎందుకు? సమ్ రీజన్స్ ఆపోజిట్ రీజన్స్ అయినా ఉండొచ్చు. బట్ కాకపోతే మెయిన్గా ఏంటంటే అంటే మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే యూ విల్ గెట్ ద సక్సెస్ ఫర్ షూర్. ఓకేనా? సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే ఎగ్జామ్స్ అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు అరౌండ్ 40 to 45 ఎగ్జామ్స్ జరుగుతాయి. టోటల్ కరికులంలో మీకు 40 to 45 ఎగ్జామ్స్ జరుగుతాయి. లైక్ అలాగే వీకెండ్ ఎగ్జామ్స్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. వీకెండ్ ఎగ్జామ్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్టెడ్ ద క్లాసెస్. మండే క్లాస్ స్టార్ట్ చేసాం. మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేశారో లైక్ లాలో కావచ్చు, అకౌంట్స్లో కావచ్చు, టీటీలో కావచ్చు, ఐడిటీలో కావచ్చు, ఏవైతే మనకు ఆల్రెడీ ఒక 1 వీక్ ఎంతో కొంత కాన్సెప్ట్ జరుగుతుందా, అట్లీస్ట్ 10% అన్న జరుగుతుందా, ఆ 10% అంతా కూడా కంబైన్ చేసేసి యూ విల్ రైట్ 1 ఎగ్జామ్, సండే ఎగ్జామ్ అంతే. ఇంకా అంటే జస్ట్ ఇప్పుడు ఎస్టర్డే మీ క్లాస్లో డిస్కస్ చేసిందంతా సండే ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ రాసేస్తారు కూడా. అంటే రెగ్యులర్ టచ్ అంతే. ఇంకా మనం ఏదైతే ఇప్పుడు క్లాస్ విన్నామో ఆటోమేటిక్గా వెంటనే ఎగ్జామ్ అంతే. ఇంకా అంటే ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ దేని మీద ఇస్తున్నాం అంటే ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఇస్తున్నాం. లైక్ మీరు ఏదైతే విన్నారో అది ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ఎలా అప్లై చేయాలి మీరు నేర్చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. సో దట్స్ వై ఎగ్జామ్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ఫర్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ వీ ఆల్సో టేకెన్ దెమ్ యాజ్ సీరియస్లీ. చాలా సీరియస్గా లైక్ ఏంటంటే అంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ స్ట్రక్చర్ ఫర్ దట్. మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం,
ఆ షెడ్యూల్లో ఏ రోజు ఏ సిలబస్ చదవాలి, ఏ రోజు ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఇచ్చేస్తాం. సో యూ జస్ట్ నీడ్ టు డూ వన్ థింగ్ అంతే, ఇచ్చినది యాస్టీస్గా ఫాలో అయితే చాలండి, సక్సెస్ గ్యారంటీడ్. ఇచ్చిన షెడ్యూల్, ఇచ్చిన ఎగ్జామ్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తూ కరెక్ట్గా రాయండి, సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో అలాగే మీకు చెప్పాను కదా, వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మీకు సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా యూ విల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్స్ అంతే. మీరు కోచింగ్ అంటే కోచింగ్ ఒకటే కాదు, కోచింగ్తో పాటుగా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ కోచింగ్ అంటే జస్ట్ కోచింగ్ వినేసి తర్వాత ప్రిపరేషన్, అది అసలు ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. యూ నీడ్ టు బీ స్టార్ట్, ఇవాళ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి ఫ్రమ్ ద డే 1. ఇవాళ మీరు డే 1 మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, డే 1 మీరు జాయిన్ అయ్యారంటే డే 1 నుంచి అల్టిమేట్ ఫైనల్ ఎగ్జామ్ వరకు వెళ్ళేంత వరకు కూడా యు ఆర్ ఇన్ ద ప్రిపరేషన్ ఓన్లీ, ప్రిపరేషన్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్. సో దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కంపల్సరీ ఎగ్జామ్ రాయాల్సిందే. ఓకేనా? అలా రాసినప్పుడు మాత్రమే యూ విల్ సీ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. అవుతుందా? సో ఇలా మనకి వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీకెండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సిలబస్ మొత్తం అయిపోతుంది కదా, దెన్ యూ విల్ స్టార్ట్ విత్ ద రివిజన్ ఎగ్జామ్స్. రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో రివిజన్ ఎగ్జామ్స్ ఏంటంటే అంటే మనకి వీక్లీ 2 times లైక్ వెనస్డే, సండే అలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూడా ఏంటంటే అంటే లైక్ ఒక 5-6 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ టోటల్ 5-6 ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఒక లైక్ సెమీఫైనల్ అని లైక్ కుములేటివ్ ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది. అలా మళ్ళీ ఇంకొక పార్ట్, ఆ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టోటల్ పార్ట్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్, లైక్ డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్లో 100 marks పేపర్ ఎలాగైతే వస్తుందో ఆ 100 marks పేపర్ మీరు ముందుగానే రాస్తారు. మళ్ళీ టోటల్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ ద ప్రీ ఫైనల్స్, మాక్ టెస్ట్లు ఉంటాయి. సో అంటే ఇవన్నీ రాసిన తర్వాత ఏంటంటే అంటే ఇక మీకు ఇంకొక ఆప్షన్, ఇంకొక థాట్ అవసరం లేదు. ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఐఎమ్ రెడీనా అని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అన్ని ఆన్సర్స్ ఆ రివిజన్ ఎగ్జామ్స్లో వచ్చేస్తాయి. ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంత ప్రిపేర్ అయ్యారు, ఏ లెవెల్లో ఎగ్జామ్ రాయగలుగుతున్నారు, ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు నేర్చుకున్న దాంట్లో మిస్టేక్స్ ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎలా మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి క్వశ్చన్కి కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీకెండ్ ఎగ్జామ్ ఫస్ట్ నుంచి మీకు లైక్ ఏంటంటే యూ విల్ గెట్ ద ఆన్సర్స్. వాటన్నిటికీ కూడా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి అండ్ మీరు వాటిని లైక్ రెక్టిఫై కూడా చేసుకోగలరు. అవుతుందా? సో దట్స్ వై దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ స్ట్రక్చర్ ఫర్ దిస్ రివిజన్ ఎగ్జామ్స్. సో రివిజన్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా మాకు బెస్ట్ స్ట్రక్చర్ ఉందండి అండ్ విల్ ఫాలో దట్. చెప్పాను కదా, సో ప్రాక్టీస్ టెస్ట్ జరుగుతుంది, టాపిక్ వైజ్గా రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి, మాక్ టెస్ట్లు కూడా జరుగుతాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే లైక్ యూ విల్ గెట్ విత్ ద కోచింగ్తో పాటుగా మీరు ఈ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో చెప్పండి, ఎనీ డౌట్స్? అర్థమైందా రివిజన్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ వై యు ఆర్ గోయింగ్ టు రైట్, అవి ఎందుకు రాయాలి సార్ అనేది. సో మెయిన్ కీ సక్సెస్ ఫర్ దట్, లైక్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్లో మనకి ఏదైనా కీ సక్సెస్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది మనం రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోవడమే, లైక్ ఉండదు. బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేశారంటే కంపల్సరీగా సక్సెస్ అనేది అచీవ్ చేయాలి. క్లియర్? ఓ చెప్పండి, ఎనీ డౌట్స్? ఆన్లైన్లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? కాంప్లిమెంటరీ ఎస్ అండి. సో మీ కాంప్లిమెంటరీ కోర్సెస్ రిలేటెడ్గా యూ విల్ హ్యావ్ ద వీడియోస్, మనకి ఆల్రెడీ వీడియోస్ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి అండ్ మీకు అందులో ఏదైతే కావాలో మేనేజ్మెంట్ విల్ ప్రొవైడ్ దట్. ఓకేనా? సో మీకు అవన్నీ కూడా వీ హ్యావ్ ద వీడియో యాక్సెస్ ఇప్పుడు కూడా ఉంది. సో యూ కెన్ టేక్ దట్. ఓకేనా? కాంప్లిమెంటరీ కోర్సెస్ ఉంటాయి, ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్. మనకు ఒక టాపిక్ అయిపోతుందా, టాపిక్ అయిపోయిన వెంటనే మీకు ఆన్ ద డేనే లైక్ ఎంసీక్యూస్ కూడా ఇక్కడే డిస్కస్ చేసేస్తాం. అంటే ఎంసీక్యూస్ నార్మల్గా ఏంటి, మనం కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తే స్టూడెంట్ ఎంసీక్యూస్ నేర్చుకోవాలి. బట్ మనం ఏంటంటే అంటే ఎంసీక్యూస్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలని మీతోనే డెవలప్మెంట్ చేపించేస్తాం. లైక్ మనం ఇప్పుడు ఎంసీక్యూస్ అయినా సరే డైరెక్ట్గా మేము ఆన్సర్ చేయం. లైక్ ఏంటంటే అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి అనేది దట్ డెవలప్మెంట్ విల్ ఆల్సో బి హ్యాపెన్ ఇన్ ద క్లాసెస్లోనే ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఏంటండి అంటే ఒకటి చెప్తున్నాను కదా, మనం ఏదైతే ఒక స్ట్రక్చర్ ఇచ్చామో ఆ స్టీజ్గా ఆ స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. ఇక మీకు ఎలాంటి డౌట్స్ కూడా అవసరం లేదు. యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది అంతే. ఎగ్జామ్లో మీరు ఏదైతే అనుకున్నారో ఆ రిజల్ట్ అనేది తీసుకురాగలరండి. క్లియర్? ఎనీ అదర్ డౌట్స్? జూమ్లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. మీకు ఏంటండి అంటే థియరీ కాదండి, ప్రాబ్లమేటిక్ కూడా ఉంది మీకు. ఇప్పుడు అకౌంట్స్ ఉందనుకోండి, అకౌంట్స్ మీరు సిఎంఏ కదా. సో యూ విల్ హ్యావ్ ద ప్రాబ్లమేటిక్, యూ నీడ్ టు రైట్. థియరీ రెండు కంబైన్డ్గా ఉన్నాయి మనకి. ఎంసీక్యూస్ ఏంటండి అంటే ఇప్పుడు ఒక పేపర్లో 100 marks అనుకోండి, 30 marks మీకు ఎంసీక్యూనే. అర్థమవుతుందా? 100 marksలో 30 marks ఎంసీక్యూ వస్తుంది, 70 marks మీకు క్వశ్చన్స్ వస్తాయి ఏ పేపర్లో అయినా కానీ. సో ఇప్పుడు ఏంటి, యూ కెన్ ఈజీలీ రైట్ 30 marks ఈజీగా రాసేయచ్చు.
జస్ట్ మనం క్లాసెస్లో ఏదైతే చెప్పుకున్నామో ఆ క్లాసెస్లో చెప్పుకున్న దాన్ని బేస్ చేసుకొని 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు మీరు. ప్రీవియస్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్ స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ అండి, లైక్ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. సో మీరు 30 మార్క్స్ 30 మార్క్స్ ఇస్తే 30 మార్క్స్ కూడా మీరు రాసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి లైక్ అనౌన్స్మెంట్. సో చూడండి వీళ్ళందరూ మా ప్రీవియస్ స్టూడెంట్స్ అండి. శ్రీకాంత్ కావచ్చు, పవన్ తేజ, వీళ్ళందరూ కూడా ఏంటండి అంటే లైక్ ప్రీవియస్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇలా ఇంట్రడక్షన్ క్లాసెస్లో వీళ్ళు కూడా కూర్చున్న వాళ్ళే. అండ్ వీళ్ళకి కూడా సేమ్ పాయింట్స్ లైక్ ఏంటి, రివిజన్ ఎగ్జామ్స్ ఇలా ఫాలో అవ్వండి, ఇలా చేయండి అని చెప్పాం. అండ్ యాజ్ ఇట్ ఈస్గా దే మేడ్ ఇట్. సో ఆ రివిజన్ ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్గా రాయగలిగారు అండ్ దే అచీవ్డ్ దేర్ సక్సెస్ రిజల్ట్స్ అనేది. సో యూ కెన్ సీ దిస్ స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? క్లియర్? సో దట్స్ ఇట్. టేక్ ద ప్రాపర్ వేస్ లైక్ ఎలా ఏంటి లైక్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ కూడా చెక్ చేసుకోండి అండ్ డిసైడ్ వాట్ యూ వాంట్. That's it. So this is the batch announcement date 24th. So we have the admissions like batches జరుగుతూనే ఉంటాయి. లైక్ అడ్మిషన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ బ్యాచెస్ అనేది కూడా అనౌన్స్ చేస్తూనే ఉంటాం. సో దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? జూమ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఓకే, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో గుడ్ లక్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా బెస్ట్గా రిజల్ట్ రావాలని ఐఎమ్ హోపింగ్ ఫర్ నౌ. సో దట్స్ ఇట్ అండి. షల్ వి క్లోజ్? ఎస్. సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ అగైన్. బాయ్.